ఓకే అండి, అందరికీ సౌండ్ వినిపిస్తుందా అండి? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ముందుగా మన యొక్క సెషన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. దయచేసి అందరూ కంఫర్టబుల్గా కూర్చుందాం. నమస్కార స్థితి. మన యొక్క వెన్నుముకను నిటారుగా చక్కగా ఉంచి శ్వాస తీసుకోవడం 3 సార్లు ఓంకారంతో. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఓకే అండి, మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం పాటించాల్సిన ఆహార నియమాలు, చిట్కాల గురించి మిల్లెట్ రాంబాబు గారు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. ఆ తర్వాత మన యొక్క మరొక అతిథి వ్యాస మహర్షి యోగా సొసైటీ చైర్మన్ డాక్టర్ అరవింద్ గారి యొక్క సూచనల తర్వాత మన యొక్క రాంబాబు గారి యొక్క క్లాస్ ఉంటుంది. దయచేసి అందరూ కూడా గమనించాలని కోరుచున్నాను. వ్యాస మహర్షి యోగా సొసైటీ సిద్దిపేట ఆధ్వర్యంలో యోగా ద్వారా ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం గత దశాబ్ద కాలంగా సిద్దిపేట ప్రాంతం పరిసర గ్రామాలలో వ్యాస మహర్షి యోగా సొసైటీ కృషి చేస్తూ ఉంది. దీనికోసం రెగ్యులర్ క్యాంప్స్, స్పెషల్ క్యాంప్స్, కొన్ని ఛాలెంజింగ్ క్యాంప్స్ కూడా మనం చేపట్టడం జరిగింది. వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డేస్ అన్ని కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్ క్లాసెస్ నిర్వహించలేని పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ద్వారా యోగా మోడ్కు మనం దేశంలోనే మొదటి ప్రయత్నం మనమే చేశామని చెప్పడానికి అతిశయోక్తి ఏం లేదు. దాంతోపాటు భారతీయుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఆరోగ్యంగా ఉండడానికి కారణమైన చిరుధాన్యాలు ఇప్పుడు మనం దాదాపు చాలా వరకు మర్చిపోయాం. యోగా ద్వారా ఆరోగ్యాన్ని అందించడంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు కనుక చేసుకున్నట్టయితే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో మిల్లెట్ రాంబాబు గారి సహకారంతో మరి ఆధ్వర్యంలో ఎన్జిఓస్ భవన్ లో మనము ఒక 500 మందితో చిరుధాన్యాలతో వంటలు ఎలా చేయాలి, చిన్న చిన్న చిట్కాలు పాటించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఎలానో వారి ఆధ్వర్యంలో మనము పెద్ద క్యాంపు నిర్వహించుకున్నాం, వర్క్షాప్ నిర్వహించుకున్నాం. చాలా మంది గృహిణులు ఇందులో పాల్గొని వంటలు చేయడం కానీ, వచ్చిన వారి అతిథులందరికీ, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మనం భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం చిరుధాన్యాలతో. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో మనము అందరినీ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో చేయలేకపోతున్నాం, కలపలేకపోతున్నాం. కానీ ఆన్లైన్ మోడ్లో ఈ చిరుధాన్యాలపై అవగాహన కల్పించడానికి
ఒక ప్రయత్నం చేయదలిచి మళ్ళీ గౌరవనీయులు మిల్లెట్ రాంబాబు గారిని సంప్రదిస్తే వారు సరే సార్ ఆన్లైన్ లో కార్యక్రమం తీసుకుందాం, చేపడదాం, ఇప్పుడు కరోనా పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి అందరినీ ఆన్లైన్ లో ఏ టైం అయితే బాగుంటుంది అంటే ఈవినింగ్ అయితే ఈ టైంలో అందరూ సౌలభ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో వారి సహకారంతో సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు చిరుధాన్యాలపై అవగాహన క్లాసెస్ నిర్వహించడానికి వ్యాసమహర్షి ముందుకొచ్చింది. ఈ వ్యాసమహర్షి చేపట్టే కార్యక్రమాలకు ఇప్పటి వరకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, పట్టణ ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వ్యాసమహర్షి యోగా సొసైటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే వారికి ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో మిగతా కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా యోగా గురువు సతీష్ గారిని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు సీనన్న గారికి. ఇప్పుడు వ్యాసమహర్షి యోగా సొసైటీ చైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ గారు మొదటి నుంచి వ్యాసమహర్షి యోగా సొసైటీకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన యొక్క కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి డాక్టర్ అరవింద్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. శుభ సాయంకాలం అండి. నేను మీ అరవింద్ కుమార్. ఈ కోవిడ్ టైంలో అన్ని దేశాలు చాలా ఇబ్బందులు పడతా ఉంటే మాత్రం అంటే ఇండియా మాత్రం చాలా సేఫ్ జోన్ లో వెళ్తా ఉంది. ఎక్కువ కేసెస్ లేకుండా, అంటే కంపేర్ టు వేరే కంట్రీస్ తోని ఎక్కువ కేసెస్ లేకుండా మనకు ముందుకు వెళ్తున్నాం. దీనికి కారణం ఏంటని పూర్తిగా చూస్తా ఉంటే మన ఆహార అలవాట్లు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ అంటే మనకు అంటే యోగా మన అంటే పూర్వీకుల నుంచి మన యోగా రావడం, మనం చేసే ఎక్సర్సైజ్ లో కానీ, మార్నింగ్ లేసి అంటే మనం చేసే అంటే పెద్దవాళ్ళు కానీ చేసే ప్రతి పనిలో కానీ ఈ యోగా భంగిమలు ఉండడం, దీనివల్ల మనకు మనకు తెలియకుండానే మన పూర్వీకులు మనకు చాలా ఇచ్చారండి. సో మన ఉద్దేశం ఏంటంటే దాన్ని ఆ పూర్వీకులు ఇచ్చిన సంస్కృతిని మనం ముందరికి అలానే పెంచుకుంటూ పోతా ఉంటే ఇవి చాలా రకాలుగా మనకు అన్ని రకాలుగా అడ్వాంటేజ్ గా ఉంటుందండి. మార్నింగ్ లేసి మనం అమ్మ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ముగ్గులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే పూర్తిగా ఎక్సర్సైజ్ అనేది అక్కడ అయిపోతుంది. నార్మల్ గా ఈ రోజు ఉన్న ట్రెండ్ ఏంటంటే పూర్తిగా అంటే యోగా లేకపోవడము, పూర్తిగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల మనం ఎక్కువ రోగ నిరోధక శక్తి పెంచుకోలేకపోతున్నాం. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నార్మల్ గా ఏంటంటే ఇండియా వైపు చాలా మంది చూడడం ఏంటంటే, మీరు పాశ్చాత్య దేశాలలో కూడా ఇండియన్స్ కి చాలా తక్కువ మందికి వచ్చింది. కారణం ఏంటంటే మన ఆహార అలవాట్లు, మన ఉండే జీవన శైలి విధానం ముఖ్యంగా కనబడుతూ ఉంది. ఒకటి ఏంటంటే ఈ యోగా వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుందండి. మీరు అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే ఈ మిల్లెట్స్ వల్ల మనకేంటంటే ఈ 4-5 years నుంచి వెళ్ళి మిల్లెట్స్ వల్ల మనకు అంటే అన్ని రకాలుగా వైటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అన్ని రకాలుగా మనకు దొరుకుతా ఉన్నాయి. మనం ఏదో లక్షలు వేలు పెట్టేసేసి ఏ ప్రోటీన్ పౌడర్స్ కానీ కొనవసరం లేదండి. ఓన్లీ ప్రోటీన్ ఏదైతే రిచ్ ఉంటుందో వాటిని మనం ఆ గింజలు తింటే సరిపోతుందని చెప్పేసి ఈ రోజులలో అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికి అంటే దీంట్లో వైటమిన్ డి గాని, ఈ గాని, సి గాని మనకు కావాల్సినంత మనకు పోషక పదార్థాలు మనకు మనకు మిల్లెట్స్ లో దొరకడం చాలా ఆనందం. మళ్ళీ అందరూ మనం పూర్వీకులు ఏమైతే చేశారో అంటే మట్టి కుండలలో వండుకోవడం ఇలాంటి వాటికి వస్తున్నాం. రిట్రోగ్రేడ్ ఫ్యాషన్. బట్ ఏదైనా కానీ మనకు ఆరోగ్యాన్ని మించింది ఏది లేదండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన వ్యాసమహర్షి యోగా సొసైటీ వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా అందరూ వెంబడి చాలా కష్టపడతా ఉన్నారు. ఇలాంటి వాటిలో భాగ్యస్వామ్యం అందుకు చాలా గర్విస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ మిల్లెట్స్ వల్ల ఏంటంటే మనకు తెలియని అంటే చాలా మంది బరువు తగ్గడం, ఇలాంటి అంటే బరువు పెరుగుతున్నాం అనే దానికి కూడా బరువు తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది మిల్లెట్స్ వల్ల. ఇంకోటి ఏంటంటే పోషక పదార్థాలు అంటే అంటే ప్రాపర్ ప్రపోర్షన్ లో ఉంటాయి కాబట్టి అందరికీ మంచిదండి. ఈ మిల్లెట్స్ ని మనం తినడం వల్ల ఏంటంటే రైస్ అనేది ఇప్పుడు ట్రెండ్ పోయింది. రైస్ ఎప్పుడైతే మనం ఎక్కువ తింటామో ఎక్కువ క్యాలరీస్ మనకు వస్తూ ఉంటది. దాన్ని బర్న్ చేసే అంత మనం వర్క్ చేయట్లేదు కాబట్టి మిల్లెట్స్ లో ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ జీర్ణకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. చాలా మందికి పైల్స్ అని, ఫిషర్స్ అని ఇలా ఉంటాయి.
ఈ మిల్లెట్స్ తినడం వల్ల సగం పోతుందండి. ఇంకోటి ఏంటంటే ఎనర్జీ కూడా కాన్స్టెంట్ గా రిలీజ్ అవుతుంది, ఇన్స్టెంట్ గా రిలీజ్ కాదు. సో ఇన్స్టెంట్ గా రిలీజ్ అయిన ఎనర్జీ యూజ్ కాకపోతే ఏమైతుందంటే ఫ్యాట్ గా మారిపోతుంది. సో అట్లా కాకుండా కాన్స్టెంట్ గా అంటే రిథమిక్ సెషన్ లో ఇది రిలీజ్ అవుతా ఉంటది. మనందరికి ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి. ఈ ఈ మిల్లెట్స్ రాంబాబు గారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సిద్దిపేట ప్రజలకి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన వ్యాస మహర్షి సొసైటీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు డాక్టర్ అరవింద్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తన పేరునే మిల్లెట్ గా, ఇంటి పేరును మిల్లెట్ గా మార్చి భారతదేశంలో అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కల్పిస్తున్నటువంటి మిల్లెట్ రాంబాబు గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా చాలా శ్రద్ధగా వింటారని కోరుచున్నాను. ఓకే, ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా హిమాష్ యోగా వాళ్ళకి కూడా సతీష్ గారికి, మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ, ఈరోజు మిల్లెట్స్ అనేది ఆల్మోస్ట్ అందరూ మాట్లాడుకుంటున్నాము. మిల్లెట్ ని కొంచెం తగ్గించి మన భారతీయ ఆహార విధానంలో గొప్పదనాల గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. ఎందుకంటే మిల్లెట్స్ గురించి ఆల్మోస్ట్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. నేను 10 ఏళ్ల ముందు మాన్ చేసినప్పుడు ఎవరికి తెలియదు కూరలు అంటే, ఆరికలు అంటే, అండకూరలు అంటే. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కాబట్టి దాన్ని కూడా కొంచెం యాడ్ చేస్తాం. మిగతా ఇండియన్ ఫుడ్ ఫ్లేవర్స్ ని ఎక్కువ నా డిస్కషన్ లో నేను పెట్టదలుచుకున్నాను. ఎట్లా మన భారతదేశం ఒక గొప్పతనం ఏంటంటే మనం ఈస్ట్ లో ఉంటాం, అంటే తూర్పు సైడ్ ఉంటాం భూమికి. దానివల్ల సూర్యుడు 365 రోజులు మన దగ్గర ఉన్నందువల్ల మనకి వివిధ రకాలైనటువంటి పంటలు పండుతాయి. మనం ప్రతి ఋతువుని కూడా బాగా ఆస్వాదించగలం. చూస్తే మనకి రిథమిక్ అంటే వీ షుడ్ డూ ద జర్నీ విత్ ద రిథమ్ ఆఫ్ ద నేచర్. అంటే సీజన్ ఎలా మారుతుందో దానికి అనుగుణంగా మన జీవన విధానం, ఆహార విధానం మార్చుకునేటువంటిది మన పెద్దవాళ్ళు ఎప్పుడో 2-3 వేల సంవత్సరాల ముందే మనకి చాలా బాగా రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ చూస్తే దాని హిస్టరీ 1000 years లోపలే, అమెరికన్ హిస్టరీ చూస్తే ఓన్లీ 500 years లోపలే. వాళ్ళ దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఇమిటేట్ చేస్తున్నాం. మన thousands of years. అందుకనే మన యోగా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ ఎందుకు రికగ్నైజ్ చేశారంటే ఎన్నో వేల సంవత్సరాల యొక్క మన సైన్స్, మన యొక్క మహర్షుల యొక్క గొప్ప జ్ఞానం అది. మనం దాన్ని పక్కన పెట్టేసి టైం లేదు అని చెప్పేసి వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాం. జీవన విధానం, మనం చేసే పని విధానం, ఆహార విధానం అన్నీ కూడా వాళ్ళే అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ ప్రాబ్లం. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మన భారతదేశంకి గొప్పతనం ఏంటంటే ఇంకా మనకున్నటువంటి ఆహార దినుసులు అనమాట. మనం వాడేటువంటి వంటింట్లో వాడేటువంటి ప్రతి దినుసు కూడా ఒక ఆయుర్వేదిక్ ప్రకారం అది ఒక ఔషధం అనమాట. మనం రోజు పసుపు వాడతాం, జీలకర్ర వాడతాం, మెంతులు వాడతాం, ఆవాలు వాడతాం. ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మన బాడీని డీటాక్సిఫై చేస్తూ ఉంటాయి. కానీ కాలక్రమేణా ఏమేమైందంటే వాటన్నిటిని ప్రాసెస్ చేసి తిరుగుతున్నాయి. ఇప్పుడు ధనియాలు ఉన్నాయనుకోండి, మనకి ధనియాలు కానీ, జీలకర్ర కానీ, మెంతులు కానీ, ఆవాలు కానీ ఇవన్నీ తెలియకుండానే వాటిలో ఉన్నటువంటి ఎసెన్స్ తీసేసి వాటిలో ఉన్నటువంటి ఎసెన్స్ ని మెడికల్ కంపెనీస్ కానీ డిఫరెంట్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసి ఆ రెసిడ్యువల్స్ నే మనం వాడుకుంటున్నాం. అంటే మన స్టమక్స్ అన్ని కూడా ఆ ఎసెన్స్ లేకుండా ఆ సారం లేనటువంటి వస్తువులు వాడుతున్నాం. మిరియాలు చూస్తాం కూడా, ఎందుకంటే ఒక్క మిరియం తింటేనే మనకు అంత ఘాటు ఉండేది. ఇప్పుడు 10 మిరియాలు తిన్నా ఘాటు, ఎందుకంటే మిరియాల నుంచి ఆ యొక్క ఎసెన్స్ ని, ఆయిల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి రెస్ట్ ఆఫ్ ద టోటల్ గా లెఫ్ట్ ఓవర్స్ ని మనం తింటున్నాం అనమాట. అంటే మిగిలిపోయిన వాటిని. అదొక్కటి మనకి దురదృష్టం. ఇండియా అనేది ప్రపంచానికి ఆదర్శమైనప్పుడు భోజన వ్యవస్థలో ముఖ్యంగా, కానీ ఇప్పుడు వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసి ఓన్లీ చెత్తని మనం ఇండియా వాళ్ళకి పంపిస్తున్నాం అనమాట. అదొక పెద్ద బాధకరం. ఈ లాక్డౌన్ లో నేను ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ద ఇండియన్ ఫుడ్ హిస్టరీ. అట్లా 10th century నుంచి ఎలా మన ఇండియన్ ఫుడ్ ఎవాల్వ్ అయింది, అంటే మొఘల్స్ రాకముందు ఎలా, అప్పుడు మనకి కంబోడియా నుంచి చక్రవర్తులు తంజావూరుకి వచ్చేవాళ్ళు పడవల్లో వచ్చి. వాళ్ళంతా కూడా అక్కడి నుంచి మనకు వచ్చి చాలా ఫుడ్స్ నేర్పించారు. ఫర్మెంటేషన్, ఇప్పుడు మనం తింటున్న ఇడ్లీ, దోశ కానీ ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్ ఫుడ్స్ కానీ అవన్నీ కూడా కాంబోజ్ రాజులు మన ఇండియాకి వచ్చి ఇక్కడ
వాళ్ళ పెళ్లి చేసుకునే దానికి ఇక్కడ అలయన్స్ కోసం వచ్చినప్పుడు వంట వాళ్ళని కూడా తీసుకొచ్చి మనకి ఫర్మెంటెడ్ ఫుడ్స్, అంటే అప్పుడు దాకా అంటే 12th century దాకా మన ఇండియన్ ఫుడ్స్ చాలా ప్యూరిటీ యాడ్ అయిన ఫ్లేవర్స్ అన్ని కూడా ఉండేవి. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి తుష్కర్లు మనకి ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు తెలియకుండానే వాళ్ళు చైనా, ఆన్ ద వే టు చైనా వెళ్తా అక్కడి నుంచి మళ్ళీ ఇండియా దగ్గర లంగరేసి పడవల్లో ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు యూరోపియన్ కంట్రీస్కి వేస్తున్నప్పుడు అక్కడ తెలియకుండానే కొన్ని వంటలు ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ మన సారూప్యం మారింది. అదితో వీళ్ళు వచ్చినప్పుడు అంటే డచ్ పీపుల్, ఫ్రెంచ్ పీపుల్ వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా చాలా మార్పులు వస్తూ వచ్చాయి. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఇంకా దారుణంగా మనం చెడిపోయాం అనమాట. ఓకే, అఫ్ కోర్స్ ఏదేమైనా కూడా మన భారతదేశంలో ఋతువుని బట్టి తినేవాళ్ళం అనమాట. యాక్చువల్గా వసంత ఋతువు తర్వాత వచ్చేటువంటి గ్రీష్మ ఋతువు, ఆ రెండింటిని కలిపి మన వానాకాలం అంటాం, ఎండాకాలం అంటాం. అంటే వసంత ఋతువు ఒక గ్రీష్మ ఋతువు, ఈ రెండింటిని కలిపి మన ఎండాకాలం అంటాం. ఆ టైంలో మనకి బాడీలో ఎస్పెషల్లీ వసంతలో కఫం ఎక్కువ ఉంటుంది మన బాడీలో. ఎందుకంటే చలికాలంలో మన బాడీలో అగ్ని ఎక్కువ ఉన్నందువల్ల మనం మంచి ఎక్కువ ఫుడ్స్ తీసుకుంటాం. ఆ టైంలో అపిటైట్ ఎక్కువ ఉంటుంది, జఠరాగ్ని. మన బాడీలో కొంచెం అమం పేరుగా ఉంటుంది. అమం పేరుకున్నది వసంత కాలంలో మనం డీటాక్సిఫై చేసుకోవాలి. ఆ టైంలో మనం తీసుకునే ఫుడ్స్ లైట్గా ఉండాలి, చాలా ఎక్సర్సైజ్ చేయాలి, మర్దన చేసుకోవాలి, అభ్యంగిన స్నానం చేయాలి. ఇవన్నీ మనం చేయట్లే ఇప్పుడు. రౌండ్ ద ఇయర్ ఒకేగా ఉంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చే గ్రీష్మ ఋతువులో వచ్చేటప్పుడు కఫం తగ్గి వాతం పెరుగుతూ ఉంటది. ఇప్పుడు వర్ష ఋతువు వచ్చేటప్పటికి మనకి వాతం విపరీతంగా పెరుగుతుంది, కఫం ప్యాసిఫై అవుతుంది, పిత్త డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. అంటే మన అగ్ని డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా మనకి దీనివల్ల రొంపలు, ఫ్లూ జ్వరాలు, కామెర్లు, ఒళ్ళు నొప్పులు, అంటే వాత సంబంధమైనటువంటి జబ్బులు, ఇవన్నీ కూడా చాలా రకాల ఫ్లూ జరుగులు అన్నీ కూడా ఈ సీజన్లో. ఎందుకంటే ఎస్పెషలీ వర్ష ఋతువు వచ్చేటప్పటికి మనకి గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, మూడిటి ద్వారా మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అంటే ఆ ఒక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. దీనివల్ల వాత బాగా డిస్టర్బ్ అవుతుంది, వాత బాగా పీక్లో ఉంటుంది. అదేవిధంగా పిత్త మనకి ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ రెండింటికి మనం ఏమేం చేయాలి? అసలు వర్ష ఋతువు అంటే ఏంటి? వర్ష ఋతువు అంటే మనకి వానాకాలం అంటే ఏంటి? వానాకాలం అంటే వర్ష ఋతువుని, శరత్ ఋతువుని, ఈ రెండింటిని కలిపి వాడుక భాషలో మనం వర్ష ఋతువు అంటాం. ఇప్పుడు మనకి ఎప్పటి నుంచి వస్తుంది అంటే మనకి జూలై మధ్య నుండి నవంబర్ మధ్య వరకు, అంటే జూలై నుంచి నవంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ దాకా ఈ పీరియడ్ అంతా ఉంటుంది అనమాట. మన నవంబర్ నుంచి మళ్ళీ మనకి జనవరి, ఫిబ్రవరి అక్కడ దాకా చలికాలం ఉంటుంది అనమాట. ఇప్పుడు అంటే హేమంత్ ఋతువు, శిశిర్ ఋతువు, ఇవి ఆ టైంలో అనమాట. మన బాడీకి స్ట్రెంగ్త్ బాగా తెచ్చుకోవాల్సిన టైము చలికాలం. మన బాడీని డీటాక్సిఫై చేసుకోవాల్సిన టైము ఎండాకాలం. మన బాడీని జాగ్రత్తగా ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి టైము వర్షాకాలం. ఇది పాత రోజుల్లో మనకునే సీక్వెన్స్ అనమాట. అంటే చలికాలం బలాన్ని పెంచుకుంటాం, స్ట్రెంగ్త్ని పెంచుకుంటాం. ఎండాకాలంలో డీటాక్సిఫై చేస్తాం బాడీని. అదేవిధంగా ఈ వర్ష ఋతువు వచ్చేటప్పటికి ఇమ్యూనిటీని పెంచుకునేటట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకని నీటిని బాగా కాగబెట్టిన తర్వాత తీసుకోవాలి ఈ టైంలో. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేటువంటి ఫుడ్ అంటే మనకి అల్లం టీ చాలా మంచిది. ఈ టైంలో అల్లం టీని రెగ్యులర్గా తీసుకునే వల్ల, పసుపు వేసుకుని అల్లం టీ తాగినందు వల్ల మనకి బాడీకి కావాల్సినటువంటి ఆ ఇమ్యూనిటీ బిల్డప్ అయ్యేటువంటి, మన లంగ్స్ ఎఫిషియన్సీ పెరిగింది అనుకోండి, మనలో ఆక్సిజన్ పోయేకుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మన ఇమ్యూనిటీ కానీ అవన్నీ పెరుగుతాయి. మెయిన్ ఏంటంటే మన లివర్ ఫంక్షను, మన హార్ట్ ఫంక్షను, అదేవిధంగా దాంతో కూడా తగినంత విశ్రాంతి ఉండాలి. ఎందుకంటే లివర్ టైం వచ్చేటప్పటికి మనకి నైట్ 10 నుంచి తెల్లవారి 3 దాకా మన లివర్ టైం అనమాట. డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది అప్పుడు టైంలో. ఆ టైంలో మనం లివర్కి కానీ ఎప్పుడైతే రెస్ట్ ఇచ్చేసామో ఆ టైంలో లివర్ చక్కగా పనిచేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచి, మన బాడీలో క్షారగుణం పెంచి, మన రక్తాన్ని పల్చగా చేసి మనలో ఇమ్యూనిటీ పెంచుద్ది. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడంతా లేట్ నైట్ ఫుడ్స్. ఎప్పుడైతే 7 పైన తింటామో ఆబ్వియస్గా లివర్ మీద భారం పడుతుంది. 7 లోపల తింటాము అంటే 6:30 కల్లా ఎప్పుడైతే తినేస్తామో అప్పుడు మనం పనుకునే 9:30 కల్లా మన హార్జెంటల్ పుష్లోకి వెళ్తాం. మన టెంపరేచర్స్ కొంచెం డౌన్ అయితే అప్పుడు లివర్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు లివర్ క్లీన్ చేసుకుంటుంది బాడీని అంతా కూడా. అదొక్కటే మనం అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మన లివర్కి రెస్పెక్ట్ ఇకపోతే ఏం చేసినా కూడా, ఎంత మిల్లెట్ తిన్నా, ఎంత కాషాయం తాగినా ఏమీ ఉపయోగం లేదు.
కాబట్టి లివర్ కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. లివర్ కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలంటే 6:30 కల్లా భోజనం చేయాలి. దాని తర్వాత మార్నింగ్ 9 తర్వాత తినాలి. ఎర్లీ మార్నింగ్ 8-8:30 ఆ పైన తినాలి. అంత 12 hours మనం ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చామో మన బాడీకి ఎనఫ్ టైం ఉంటుంది మన శరీరంలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క చెత్తనంతా బయటికి పంపించి మళ్ళీ నెక్స్ట్ డే పనికి అది తయారవుతుంది. అప్పుడే మనకి ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది. అంతేగాని మనకి అన్ని కషాయాలు అన్ని రకాలు తీసుకొని ఏయో చూసేస్తాం, అవన్నీ చేసి లివర్కి మనం ఎప్పుడైతే రెస్ట్ ఇవ్వలేదో అప్పుడు ఏ ఉపయోగం ఉండదు. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా వానాకాలం వచ్చేటప్పటికి మనకి ఈ రొంపలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దీంట్లో మనకి మెయిన్ నీటి ద్వారా అనుకున్నాం కదా, ఆ నీటిని ఎప్పుడు గోరువెచ్చని నీటినే తాగాలి ఈ టైంలో. అదేవిధంగా ఈ వానాకాలంలో మనం నీళ్లు వేడి చేసుకునేటప్పుడు బాగా నీళ్లు ఒక బిందె నీళ్లు మీరు వేడి చేసుకుంటున్నారు, రాత్రి బాగా మరగబెట్టండి. ఎంత మరగబెడతారంటే ఎప్పుడైతే బాయిలింగ్ టెంపరేచర్ రీచ్ అయిందో దాని తర్వాత ఇంకా 10 minutes బాయిల్ అవ్వాలన్నమాట. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి అవన్నీ కూడా వాటర్ బ్రోడ్ ఒక సూక్ష్మజీవులు కానీ వైరస్ అంతా కూడా చచ్చిపోద్ది. ఆ మరగబెట్టేటప్పుడు ఒక చిన్న క్లాత్లో మంచి క్లాత్లో కొంచెం వాము కొంచెం ధనియాలు మూట కట్టి వేసేసేయండి దానికి. అంటే మరిగిన తర్వాత వేసేసి మూత పెట్టేసి పొద్దున్న చల్లారిన తర్వాత ఆ నీటిని ఇంటిల్లిపాది తాగండి. ఓకే, అంటే ధనియాలు వాము ఖచ్చితంగా ఉండేటట్టు తీసుకోండి. అయితే మార్నింగ్ అల్లం కషాయం తీసుకోండి. అల్లం టీ చాలా మంచిది. దాంట్లో కాకుండా మీరు ఎక్స్ట్రా ఏమైనా తులసి యాడ్ చేసుకోవచ్చు, మిరియాలు యాడ్ చేసుకోవచ్చు, పసుపు యాడ్ చేసుకోవచ్చు, నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. అంటే అల్లం అనేది మెయిన్ బేసు, రిమైనింగ్ అన్ని కూడా మనకి అవి అన్ని యాడెడ్ వాల్యూ ఉంటాయి. అల్లం, నిమ్మరసం, పసుపు ఈ 3 ఇంపార్టెంట్. కాబట్టి మీరు కొంచెం బెల్లం వేసుకొని దాన్ని కూడా ఏదైనా ఎవరికైనా మూత్ర సంబంధమైన యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేకపోతే యూరిన్ పోసేటప్పుడు మంటగా ఉన్నా, యూరిన్ పోసేటప్పుడు మనకి పచ్చగా వస్తున్న టైంలో సోంపు ధనియాలు ఆ కషాయం తాగండి. దానివల్ల మన బాడీలో మూత్ర సంబంధమైన యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేకుండా అయితే కిడ్నీ ఫంక్షన్ బాగా పెరుగుతాయి. అదేవిధంగా అప్పుడప్పుడు తులసి నవలుతుండండి. ఈ సీజన్ లో పొద్దునే లేవగానే మనకి పెరట్లో ఉంటే చిన్న బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. ఒక చిన్న తొట్టి పెట్టుకుంటే మీరు అప్పుడప్పుడు తులసి కూడా నవలుతుండండి ఈ సీజన్ లో, ఈ వర్ష ఋతువులో అనమాట. అంటే జీర్ణక్రియ ఈ సీజన్ లో కరక్కాయ చూర్ణంలో సైంధవ లవణం, కరక్కాయలు తీసుకోండి, కొంచెం కరక్కాయలు దాన్ని లైట్ గా వేపండి. వేపి దాన్ని పగలగొడితే పెచ్చు వస్తుంది. ఆ పెచ్చుని సైంధవ లవణం వేసేసి మిక్సీ పట్టుకోండి. అంటే ఏం లేదు, ఒక 100 grams కరక్కాయ తీసుకుని అనుకోండి, వేపండి. వేపి అలా ముక్కలు కొట్టేస్తే లోపల గింజ తీసేస్తారు. తర్వాత దానికి కొంచెం ఒక 20 grams లేకపోతే 10 grams మీరు సైంధవ లవణం కలపండి. మిక్స్ చేసుకొని ఈ వర్ష ఋతువు అంతా కూడా దాన్ని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోండి. మొదటి ముద్దలో తీసుకుంటారు కాబట్టి దీంట్లో కొంచెం వాము కూడా కలుపుకోవచ్చు. దీన్ని మొదటి ముద్దలో తీసుకుంటారో లేకపోతే సాయంత్రం పడుకునే ముందు 1 hour ముందు వేడి నీళ్ళు కలిపి తీసుకుంటే మనకి పొద్దున ఫ్రీ మోషన్ అవుతుంది. అంటే మన బాడీలో ఇంకా ఫర్దర్ గా డీటాక్సిఫికేషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ వర్ష ఋతువు అంతా ఏదాకంటే ఈ జూలై ఆగస్ట్ ఎండింగ్ దాకా మీరు కంపల్సరిగా ఈ యొక్క కరక్కాయ చూర్ణము సైంధవ లవణం తీసుకుంటే ఎప్పుడైతే బాడీలో అమ్మం బయటికి వెళ్ళిందో ఇమ్యూనిటీ పెరుగుతుంది. సింపుల్ టాక్స్ అంటే బాడీలో అమ్మమ్మ అంటే మలినాలు, టాక్సిన్స్. ఈ టాక్సిన్స్ ని ఎప్పుడైతే బయటికి ఎప్పటికప్పుడు పంపించి మన ఆయుర్వేదిక్ ప్రకారం మన డైజెస్టివ్ సిస్టమే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. డైజెస్టివ్ సిస్టాన్ని ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నామో, ప్రాపర్ గా జీర్ణమైంది బయటికి వెళ్ళేటట్టు, జీర్ణమైంది వంట పట్టేటట్టు శరీరానికి మెయింటైన్ చేసాము, ఇంకా శరీరం చూసుకుంటది. ఈ తలనొప్పులు, కరోనాలు ఇవన్నీ మన ప్రాబ్లం కాదు, శరీరం ప్రాబ్లం. మనం శరీరానికి సపోర్ట్ చేస్తే శరీరం అవి రాకుండా చూసుకుంటుంది. మనం శరీరాన్ని నెగ్లెక్ట్ చేసి వాటన్నిటిని మనం నెత్తినేసుకుని మోసుకుంటున్నాం అంతే. అవన్నీ మన ప్రాబ్లమ్స్ ఏవే కాదు. అందుకని ప్రకృతిలో ఏ జంతువు జబ్బుల గురించి పట్టించుకోదు. అది ప్రకృతికి అనుగుణంగా బతకడం నేర్చుకుంటుంది. ప్రకృతి దాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆ శరీరాన్ని ప్రకృతి ఆ విధంగా తయారు చేసి వాటికి ఇమ్యూనిటీ పెంచుతుంది. కానీ జ్ఞానం ఉన్న మనిషి మట్టుకు అన్నిటిని శరీరాన్ని పక్కన పడేసేసి, అంటే 50 లక్షలు కారు కొంటాడు, ఆ కారుకి చిన్న గీత కడితేనే తల విలవిల్లాడిపోతాడు. ఆ కారు బాగా చెడిపోయింది, చిన్న గీతకే విలవిల్లాడి బీపీ షుగర్ తెచ్చుకుంటాం. కానీ ఈ కారు మనకు కావాల్సిన కోరికలు, అలాంటి కారు కొనేదానికి సంపాదనకి కష్టపడినటువంటి ఈ కారుని మటుకు ఎప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వం. దీన్ని వాడుకుంటాం, దాన్ని ప్రేమిస్తాం. ముందు దీన్ని ప్రేమించాలి, దాన్ని వాడుకోవాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడే. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, శరీరాన్ని
ధర్మానికి సపోర్ట్ చేయండి. శరీరం ఏ వ్యాధి రాకుండా చూసుకుంటది. కాబట్టి ఇంక నుంచి మీరు శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వండి. పొద్దున్న లేవగానే ప్రకృతికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం, ఈ శరీరానికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం, భోజనానికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం, మన అందరికీ దీనిలో కంపాషన్ కానీ హ్యుమానిటీ మనకు వచ్చినప్పుడు మన బాడీలో హార్మోన్స్ ప్రాపర్ గా రిలీజ్ అవుతాయి. అంటే ఓన్లీ ఫిజికల్ అనే కాదు, మెంటల్లీ ఇఫ్ యు ఆర్ సో రిలాక్స్, అంటే ఎప్పుడైతే రిలాక్స్ గా ఉంటుందో అందుకని యోగిక్ థెరపీస్ కానీ ప్రాణాయామ కానీ ఇవన్నీ కూడా దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సాధన. మన లైఫ్ యొక్క సాధనకి ఇవన్నీ కూడా మనకి సపోర్టివ్ ఎలిమెంట్స్ అన్నమాట. అంటే మన లక్ష్యం అనేది మన ఆత్మస్వరం, మనం జర్నీ చేయటానికి ఇవన్నీ సాధన అవుతాయి. కాబట్టి దానికి ఫిజికల్ గా ఉండాలి, మెంటల్ గా ఉండాలి. ఈ రెండు బాగుంటే స్పిరిచువల్ జర్నీ బాగుంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం, ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ పోతే ఈ టైంలో తేలిగ్గా జీర్ణమైనటువంటి సూప్స్ తీసుకోవాలి. అంటే వేడి సూప్స్ ఉంటాయి, మిరియాలు వేసుకొని అలాంటి సూప్స్, అవన్నీ కూడా ఈ సీజన్ లో వేడిగా తీసుకోవాలి. చల్ల వస్తువులు అస్సలు తీసుకోకూడదు. అదేవిధంగా కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ, అదేవిధంగా ఏదైనా ప్రాసెస్ చేసినవి కానీ అవన్నీ తీసుకోవద్దు. మిల్లెట్స్ ఒక గొప్పతనం ఏంటంటే మిల్లెట్స్ లో ఎనఫ్ ఫైబర్ ఉంటుంది, లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. డాక్టర్ గారు చెప్పినట్టు అవి తిన్నప్పుడు స్లో అండ్ స్టడీగా డైజెస్ట్ అయ్యి, స్లో అండ్ స్టడీగా అవి రిలీజ్ చేసే ఎనర్జీ బాడీ ప్రాపర్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకునేందువల్ల ఒక్కసారి మనకి హైయర్ స్టిమ్యులేషన్ లీడ్స్ టు డిప్రెషన్ అన్నట్టు. అంటే ఎంత స్పీడ్ గా పరిగిస్తాం అంత త్వరగా అలసిపోతాం. అలా స్లో అండ్ స్టడీగా నడిస్తే ఇంకా నడుస్తూనే ఉంటాం. మనకి కుందేలు తాబేలు కదే, కుందేలు స్పీడ్ గా తాబేలు చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అదే స్టోరీ మన లైఫ్ కూడా అప్లికబుల్ అనమాట. ఇంకపోతే మనకి జీలకర్ర, సొంటి, పిప్పళ్ళ, అల్లము, ఇంగువ, మిరియాలు. అంటే ఈ సీజన్ లో ఇవి కంపల్సరీగా మన వంటింట్లో జీలకర్ర, సొంటి, పిప్పళ్ళ, అల్లం, ఇంగువ, మిరియాలు, వాము ఇవి కంపల్సరీగా చూసుకోవాలి. ఈ వంటింట్లో ఉంటుంది. అంటే పిప్పళ్ళు అనేది మర్చిపోయాం, దాన్ని లాంగ్ పెప్పర్ అంటాం అనమాట. ఇంతకుముందు మనకి భారతదేశంకి డచ్ పీపుల్, ఫ్రెంచ్ పీపుల్ మిర్చి తీసుకున్నప్పుడు మనం త్రికట్టు అంటాం, 3 కట్టు రసాలు. అంటే పిప్పళ్ళ, సొంటి, మిరియాలు, వీటినే మనకి కారం కోసం ఉపయోగించేవాళ్ళం. అవి ఎప్పుడైతే వెళ్ళిపోయి ఎర్రకారం మనం ఇండియాలోకి ఎంటర్ అయిందో, ఇప్పుడు కారం లేదే మనం ఊహించినాం, టమోటో లేదే ఊహించినాం. టమోటో ఇస్ నాట్ అవర్ యాక్చువల్గా మన వెజిటేబుల్ కాదు టమోటో. ఓకే, ఇట్ హ్యాస్ అ గుడ్ క్వాలిటీ వీఆర్ యూజింగ్, బట్ మిర్చిలో, రెడ్ చిల్లీ వచ్చేటప్పుడు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ యాక్చువల్గా. అంటే మన డైజెషన్ సిస్టమ్ చాలా వీక్ అయింది పోను. అలాంటప్పుడు మనం ఇంకా నెగటివ్ ఫుడ్స్ అనమాట, రాజసిక్ ఫుడ్స్, తామసిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. కాబట్టి వీలైనంత వరకు మిరియాలని, నేను వంటింట్లో ఆల్మోస్ట్ కారం వాడను, రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు 99% నేను వాడను అనమాట. నేను వాడేది పచ్చిమిర్చి కానీ మిరియాల పొడి కానీ వాడతాను. ఈవెన్ పప్పు పెడితే మిరియాల పొడితో చేస్తాను. ఈరోజు సొరకాయ కూర చేశాను, ఓన్లీ మిరియాల పొడి చేశాను అంతే. సొరకాయ సింపుల్ కర్రీ చేస్తే ఓన్లీ జస్ట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను అనమాట. దానివల్ల మనకి డైజెషన్కి మంచిది. పైల్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావు అనమాట. అంటే పెప్పర్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ యాక్చువల్లీ. పెప్పర్ని మర్చిపోయాం. అది పిప్పళ్ళ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ అవర్. త్రికుట చూర్ణాన్ని కూడా మీరు చేసుకోవచ్చు. పిప్పళ్ళ, సొంటి, మిరియాలని ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని వేపి దానికి ఈక్వల్ గా మనం బెల్లం కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని అప్పుడప్పుడు డైజెషన్ జరగకపోతే దాని అప్పుడప్పుడు భోజనం తర్వాత ఒక 1/2 అవర్ తీసుకుంటే మనకి బాగా జీర్ణం అవుతుంది అనమాట. అలా త్రికుట చూర్ణాన్ని కూడా తీసుకోవచ్చు ఈ సీజన్ లో. అదేవిధంగా యాక్చువల్గా వేప పళ్ళు దొరికాయి పాత కాలంలో. ఈ కాలంలో వేప పళ్ళు లాస్ట్ సీజన్ అనమాట, వర్ష ఋతువు వచ్చేటప్పటికి వేప పళ్ళు తినేవాళ్ళు, పాత్రల్లో పిల్లలు తినేవాళ్ళు. అదొక అంటే ఆ టైంలో తినాలని చెప్పేవాళ్ళు కాదు, అందరు చెట్లలో ఆడుకునేవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు. అలా వేప పళ్ళు సీజన్ల వైజ్ అలాంటి ఫ్రూట్స్ తినడం వల్ల మనకి జీర్ణాశయం యొక్క పనితీరు బాగా మెరుగుపడుతుంది. వేప పళ్ళు తింటాం అనేది అసలు తెలియదు. అదేవిధంగా పాత బెల్లం, ఇంగువ తినిపించేవాళ్ళు అనమాట పిల్లలకి. కొంచెం బెల్లం వేసి, పాత బెల్లము, ఇంగువ. అంటే పాత బెల్లం అంటే 1 సంవత్సరం రోజులు నిద్ర చేసిన బెల్లాన్ని కొంచెం ఇంగు వేసి దంచి గోళీ చేసుకొని అప్పుడప్పుడు వీక్లీ వన్స్ మనము పిల్లలు తిన్నది వల్ల ఈ వర్ష ఋతువులో ఈ టైంలో వచ్చేటువంటి చాలా ప్రాబ్లమ్స్ కి మనకి ఒక మంచి సొల్యూషన్ అనమాట. అంటే మన పరంపర అనేటువంటి ఆహార సంస్కృతిని మర్చిపోయాం టోటల్ గా. దాన్ని మనం ఎందుకంటే ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మనం కాశ్మీర్ వెళ్ళి నూలు బట్టలు వేసుకుంటే చలికి మునిగిపోతాం. అలానే ఏ ఊర్లో ఉన్నామో ఆ ఊరికి ట్రోపికల్ కండిషన్స్, జలవాయు ప్రభావాన్ని బట్టి మన జీవన విధానం ఉండాలి, మన ఆహారపు అలవాట్లు ఉండాలి. అంతేగాని మనం
ఏయో ప్రాసెస్ ఫుడ్స్ ని అటన్నిటిని తేలిగ్గా ఉన్నాయి తీసుకుంటే మన కూడా ప్రకృతి చాలా తేలిగ్గా తీసుకుంటది. అదొకటి. ఈ సీజన్ లో ఆకుకూరలు, దుంపకూరలు అస్సలు తీసుకోకూడదు. అంటే ట్యూబర్స్ అంటే చామదుంప కానీ ఇవేంటి చిలగడ దుంపలు కానీ అలాంటివి ఈ సీజన్ లో. నెక్స్ట్ వచ్చే శరత్ ఋతువులో తీసుకోవచ్చు 1.5 month పోతే. ఈ సీజన్ లో తీసుకోకూడదు. ఒకప్పుడు ఉండేవి కాదు. ఒకప్పుడు ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వచ్చిన తర్వాత అన్ని సీజన్ లో అన్ని దొరుకుతున్నాయి. అది ప్రాబ్లం. ఒకప్పుడు మనకి పర్టికులర్ గా నేను 1984లో అంటే 1854లో ఒక అతను బ్యూటిఫుల్ గా బుక్ రాశాడు. ఏ సీజన్ లో ఏం దొరుకుతాయి, ఇది మర్చిపోయాం అనమాట టోటల్ గా. అంటే దుంపకూరలు, ఆకు. మరి చాతుర్మాస వ్రతం చేస్తాం. అంటే ఆషాఢం నుంచి మనం కార్తీక మాసం దాకా చాతుర్మాస వ్రతం చేస్తాం. దాంట్లో ఎస్పెషల్లీ ఈ ఋతువులో పెరుగు తినము. ఈ టైంలో వానాకాలం వచ్చినప్పటికీ ఆకుకూరలు తీసుకోవడం. 2 విధానాలు. ఒకటి ఏంటంటే ఈ టైంలో మన డైవర్సిటీని కూడా కాపాడాలి. ఆ టైంలో ఇన్సెక్ట్స్ ఎన్ని కూడా వృద్ధి చెందుతాయి, అవి కూడా పార్ట్ ఆఫ్ దిస్ డైవర్సిటీ జీవ విధానం. ఆ టైంలో ఆకుకూరలు అన్నిటికీ కూడా అవి ఎక్కువ పట్టుంటాయి, గుడ్లు పెట్టుంటాయి కాబట్టి వాటిని కాపాడాలని ఒక ఉద్దేశము. ఇంకోటి ఇట్స్ నాట్ మనలో బాడీలో పిత్త డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి వాత పిత్త ఈ టైంలో అలాంటి ఫ్రెష్ గా ఉన్నబట్టి అంటే అట్లా పచ్చి కూరగాయలు అలాంటివి తగ్గించాలనేది ఒకటి నియమం అన్నమాట. అంటే ఒకటి పగటి నిద్ర అస్సలు పనికిరాదు. వానాకాలంలో, ఎండాకాలంలో, గ్రీష్మ ఋతువులో మనం మధ్యాహ్నం కొంతసేపు పడుకోవచ్చు. అదే మనకి పిత్త డిస్టర్బ్ అవుతుంది. మనలో ఉన్నటువంటి అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఫర్దర్ గా మనకి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో పగటి నిద్ర అస్సలు పోకూడదు. వేడి నీటిలో వేపాకులు వేసుకొని, అంటే బాగా వేడి చేతిలో వేపాకు కానీ, లేకపోతే ఈ ఆకు ఉంటుంది కదా, వావిలాకు అంటాం, వావిలాకు అంటాం. అక్కడ ఆకుని వేసుకొని బాయిల్ చేసుకుని దాంతో స్నానం చేసినట్టయితే మనకి ఈ వాత సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మనకి ఫ్రెష్ గా ఉంటుందని జరుగుతుంది. మనకి వాయిలాకు అని దొరుకుతుంది, లేకపోతే వేపాకైనా పర్లేదు వేసుకొని తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ సీజన్ లో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి శరత్ ఋతువు వచ్చేటప్పటికి ఇది కూడా వర్ష ఋతువులో కంటిన్యూషన్ అనమాట. శరత్ వచ్చేటప్పటికి మనకి అశ్వయుజ మాసము, కార్తీక మాసం ఇవి 2 వస్తాయి మనకి. ఆ టైంలో కూడా మనకి ఏమేమి దొరుకుతాయి అనేది మనకు చూస్తుంది. ఆ శరత్ ఋతువు వచ్చేటప్పటికి సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య దాకా అనమాట. సెప్టెంబర్ టు అక్టోబర్ అశ్వయుజ మాసం వస్తుంది. అక్టోబర్ టు నవంబర్ మిడ్ దాకా కార్తీక మాసం వస్తుంది. ఇది కూడా ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వర్ష ఋతువు. అంటే వానాకాలంలో ఇది సెకండ్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్ ఎంత అంటే ఇది ట్రాన్సిషన్ పీరియడ్. వానాకాలం నుంచి చలికాలం వెళ్ళే మధ్య టైంలో ఈ యొక్క ఫేజ్ అనమాట. ఈ టైంలో మనం దాల్చిన చెక్క, జీలకర్ర ఎక్కువ వాడతాం అనమాట. ఈ రెండింటిని నీళ్ళలో వేసి మరిగించి, ముందు దాంట్లో ఏమనుకున్నాం, ధనియాలు, వాము అనుకున్నాం వర్ష ఋతువులో. ఈ యొక్క శరత్ ఋతువు వచ్చేటప్పటికి దాల్చిన చెక్క, జీలకర్ర ఈ రెండింటిని వేడి చేసుకొని సేమ్ అదే పెద్ద బిందె నిండా నీళ్లు కాగబెట్టి బాగా మరిగిన తర్వాత ఆ మూట దాల్చిన చెక్క, జీలకర్ర వేసేసి ఆ రోజు పక్క రోజు అంతా కూడా మనం అంటే నైట్ కారగబెట్టుకొని వేసుకుంటే పక్క రోజు అంతా కూడా ఆ వాటర్ని కన్జ్యూమ్ చేయొచ్చు ఇంటిల్లిపాది. దీనివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ ఎప్పుడు అంటే మన బాడీలో టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోయేటట్టు మన లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ చేస్తాయి అనమాట, ఎన్హాన్స్ చేస్తాయి. ఈ యొక్క హెర్బ్స్ అన్ని కూడా దాల్చిన చెక్క, జీలకర్ర శరత్ ఋతువులో వాడాలన్నమాట. అదేవిధంగా ముందు దాంట్లో కరక్కాయ చూర్ణము, సైంధవ లవణంలో తీసుకున్నాం వర్ష ఋతువులో. ఇక్కడ కరక్కాయ చూర్ణాన్ని పటికి బెల్లంతో తీసుకోవాలన్నమాట. అంటే ఈ యొక్క శరత్ ఋతువు అంతా అంటే మనం సెప్టెంబర్ మధ్య నుంచి నవంబర్ మధ్య దాకా ఉన్నటువంటి ఈ యొక్క శరత్ ఋతువుని అంటే అశ్వయుజ మాసం, కార్తీక మాసంలో కరక్కాయ చూర్ణాన్ని మనం పటికి బెల్లంతో కలిపి తీసుకున్నందువల్ల ఆ ఋతువులో వచ్చేటువంటి రుగ్మతలకు, ఆరోగ్య సమస్యలకి మనకి చక్కటి పరిష్కారం. అదేం లేదు, పడుకునే 1 hour ముందు ఒక చిన్న చెంచా వేడి నీళ్ళు వేసుకొని తాగేస్తే పొద్దున ఫ్రీ మోషన్ అవుతుంది, బాడీ డీటాక్సిఫికేషన్, లివర్ ఫంక్షన్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే ఇది కంటిన్యూస్ గా ఎవ్రీ సీజన్ లో ఈ శరత్తులు వచ్చినప్పుడు అది మనకి మన వంటింట్లో ఉండాలి. ఒక డబ్బాలో వేపు పెట్టుకొని ఒక 200 grams 300 grams చేసి పెట్టుకుంటే 2 కలిపి ఇంటిల్లిపాది రోజు సాయంత్రం తాగినాయి అనుకోండి, ఆ సీజన్ బట్టి మనకి ఆ సీజన్ లో వచ్చేటువంటి ఋతు సంబంధించినటువంటి అనేక ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం అన్నమాట. అదేవిధంగా శరత్ ఋతువులు అస్సలు పెరుగు తీసుకోకూడదు. మజ్జిగ కావంటే తీసుకోవచ్చు, అది కూడా పగటి పూటే తీసుకోవాలి. మజ్జిగ అస్సలు తీసుకోకూడదు.
అంటే శరత్ ఋతువు తర్వాత వచ్చేటువంటి హేమంత్ ఋతువు అటు సైడ్ శిశిర పెరుగు బాగా తీసుకోవచ్చు మీరు ఎప్పుడైనా. కాబట్టి శరత్ ఋతువు వర్ష ఋతువులు వచ్చేటప్పటికి పగటి పూట మజ్జిగ తీసుకోవచ్చు. అది కూడా జీలకర్ర కానీ అల్లం కానీ వాము కానీ అలా కలుపుకొని తీసుకోవాలి, కానీ ప్లెయిన్ మజ్జిగ తీసుకోకూడదు. కావంటే పెరుగు కూడా ఆ టైంలో తీసుకోవచ్చు. నైట్ 6-5 పైన అంటే ఈవినింగ్ టైము అస్సలు పెరుగు తీసుకోకూడదు. అదేవిధంగా వేపుడు పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఉసిరికాయ ఉంటే మనకి ఎండు ఒరుగులు ఉంటే ఏదో ఒక రూపంలో మనకి టీ రూపంలో ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. వారానికి 2 సార్లైనా నువ్వుల లడ్డు తినాలి. ఈ యొక్క శరత్ ఋతువులు అంటే వర్ష ఋతువు నుంచి మనం స్టార్ట్ చేసి వారానికి 2 సార్లైనా కూడా ఒక నువ్వుల లడ్డు తింటా అంటే వారానికి 2-3 రోజులకు ఒకసారి ఒక 50 గ్రామ్స్ లేకపోతే 60 గ్రామ్స్ ఉన్నటువంటి నువ్వుల లడ్డుని తీసుకుంటే చాలా మంచిది. ఓకే, యాక్చువల్గా ఈ టైంలో మనకి తీపి గుమ్మడి, బీరకాయ, సొరకాయ, కాకరకాయ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. కాకరకాయ అంటే వర్ష ఋతువులో ఆల్మోస్ట్ ఇటు ఓన్లీ దుంపకూరలు, ఆకుకూరలు ఇవి 2 తప్పితే మిగతా తీసుకోవచ్చు. దుంపకూరలు టోటల్ గా అవాయిడ్ చేయాలి. ఆలుగడ్డ, మనకి ఆలుగడ్డ విపరీతంగా, అసలు ఆలుగడ్డ అనేది పెరుగు చిలీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆలుగడ్డ అనేది వాళ్ళకి ఫుల్ కంప్లీట్ ఫుడ్. దాంతో పౌడర్ చేసి దాంతో రోటీస్ చేసుకుంటారు, దాంతో కర్రీ చేసుకుంటారు, ఆలుగడ్డ తోటి ఏదో సూప్ చేసుకుంటే అదే వాళ్ళ కంప్లీట్ ఫుడ్ అనమాట. మనం ఏం చేస్తాం, అన్నం ఆలుగడ్డ కూర, చపాతి ఆలుగడ్డ, ఇది పిండి పదార్థం, ఇది పండి పదార్థం, ఓవర్లోడింగ్ అనమాట. చాలా ఓవర్లోడ్ చేస్తున్నాం. అసలు 2 కాంబినేషన్ 2 సీరియల్స్ ఎప్పుడు టుగెదర్. అందుకనే మిల్లెట్స్ లో కూడా 2 కలిపి తీసుకోకూడదు అంటారు. అంటే కొర్రలో అండకూర కలిపి తీసుకోకూడదు, ఎందుకంటే 2 సీరియల్స్ అనేవి నెగిటివ్ అవుతుంది, సాత్వికం అవుతుంది అనమాట. అందుకని 2 సీరియల్స్ అంటే ఈ యొక్క ధాన్యాలు 2టిని కలిపి ఒకే రోజు తీసుకోకూడదు. అందుకని మనం రొట్టె తింటాం, ఆలుగడ్డ కూర తింటాం, 2 పిండి పదార్థాలే అంటే 2టిని కలిపి తీసుకుంటున్నాం, ఓవర్లోడ్ చేస్తున్నాం బాడీకి. కాబట్టి ఆలుగడ్డ కూర తింటే అన్నం తినకూడదు, చపాతీ పూరి అదే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కంప్లీట్ మీల్ అనమాట. ఆలుగడ్డ కూరలో మనం ఏమైనా వెజిటేబుల్స్ ఇంకా యాడ్ చేసుకొని తింటే ఇది అన్నం లాగా. ఇప్పుడు యాక్చువల్గా ఆలుగడ్డని హార్వెస్ట్ చేస్తే అంటే భూమిని తీయగానే 5 నుంచి 6 రోజుల వరకు అది వెజిటేబుల్ లాగా ట్రీట్ చేయబడుతుంది, ఎందుకంటే అప్పుడు లాట్ ఆఫ్ వాటర్ కంటైన్ ఉంటుంది అనమాట. 7th డే నుంచి అది డ్రై అవుతా వచ్చినప్పుడు వాటర్ కంటెంట్ మినరల్ డ్రై లాస్ అయినప్పుడు ఓన్లీ పిండి పదార్థమే మిగులుతుంది దాంట్లో. కాబట్టి వెజిటేబుల్ గా ఫ్రెష్ గా మనకి దొరకదు అది ఎక్కడైతే హార్వెస్ట్. కాబట్టి మనకు అన్ని దొరికేది డ్రై ఆలుగడ్డ దొరుకుతుంది. కాబట్టి దయచేసి మాక్సిమం వాతం ఉన్న వాళ్ళు అస్సలు తీసుకోవద్దు. ఎప్పుడైనా మిగతా పిత్తా ఉన్న వాళ్ళకి డైజెస్టివ్ కెపాసిటీ చాలా ఉంటుంది కాబట్టి దే కెన్ యూస్, బట్ సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్. ఓకే, నేను కొన్ని ఈ చిన్న పిల్లలకి అంటే ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ అనుకోండి, ఈ సీజన్ లో మనకి ఈ సీజన్ లో ఎస్పెషల్లీ ఈ టైంలో వాళ్ళకి ఊద బియ్యాన్ని బాగా నానబెట్టి ఎండబెట్టి లైట్ గా రోస్ట్ చేసి దాన్ని పిండి కొట్టుకొని ఉంటే దాంతో జావ కాసుకోవచ్చు అనమాట. అంటే 2 స్పూన్లు నానబెట్టేసి 1 గ్లాస్ నీళ్ళు మరిగిన తర్వాత ఈ నానబెట్టిన దాంట్లో వేసుకుని దానికి సొంటి, కొంచెం బాదం పప్పుని వేపి పొడి చేసి పెట్టుకోవాలి. బాదం పప్పుని, సొంటి, బాదం పప్పు, బెల్లం వేసుకొని ఒక గంజిలాగా కాసుకొని మనము తాగొచ్చు. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా చాలా మంచిది. మంచి ఈ సీజన్లో వర్ష ఋతువులో వాళ్ళకి అంటే సొంటి వేస్తాం, బాదం వేస్తాం, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దాంట్లో నెయ్యి, ఆవు నెయ్యి వేసుకోవచ్చు. 1 స్పూన్ ఆవు నెయ్యి వేస్తే వాతం, ఈ సీజన్లో ఉండేటువంటి వాతాన్ని అది ప్యాసిఫై చేస్తుంది ఆవు నెయ్యి అనమాట. అంటే ఏం లేదు, దాన్ని గంజిలాగా కాసుకొని దాంట్లో కొంచెం బాదం రోస్టెడ్ బాదం పౌడరు, బెల్లము, కొంచెం కావంటే వామ్ వేసుకోవచ్చు. అయితే సొంటి ఈజ్ ద బెస్ట్. సొంటి వేసుకొని కొంచెం పైనుంచి తినేటప్పుడు కొంచెం 1 స్పూన్ చెంచాడు ఆవుని వేసుకొని పిల్లలకి పెట్టచ్చు. రెగ్యులర్ గా మనము తీసుకోవచ్చు. పిల్లలకి ఈ సీజన్ లో వచ్చేటువంటి ఈ కఫ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ ఫ్లూ వాటి రాకుండా ఉండాలంటే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకులో వామాకు దొరికితే, వామాకు అని దొరుకుతుంది మనకి, అది దొరికితే మంచిది, దొరకపోయినా కూడా తమలపాకు, వెల్లుల్లి, కొంచెం ఉప్పు, 2 మిరియాలు వేసేసి దాన్ని ఒక పాన్ లాగా చుట్టి పకడతో అంటే పట్టకరతోటి నిప్పుల మీద కాల్చండి. కాలిస్తే దాంట్లో ఉప్పు అవన్నీ కూడా లోపల అయిన తర్వాత మెత్తబడుతుంది అనమాట. దాని తర్వాత దాన్ని బాగా నలిపి లేకపోతే చేసి కొంచెం జ్యూస్ తీయచ్చు. మంచి చిన్న రోల్ కొట్టి దాన్ని జ్యూస్ లాగా పిండి దాన్ని పిల్లలకి ఆ స్పూన్ దాంట్లో కాఉంటే ఒక స్పూన్కి 1 స్పూన్ తేనె కలిపి పిల్లలకి ఇస్తే ఇలాంటి రుగ్మతులు, ఈ కరోనా ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలా సింపుల్. తమలపాకు, ఉప్పు, వెల్లుల్లి, మిరియం
దాన్ని పాన్లా కట్టి దాన్ని నిప్పుల మీద బాగా వేడి చేసి పెనం మీద కానీ ఎక్కడైనా వేడి చేసి తర్వాత దాని నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి దంచో లేకపోతే గట్టిగా పిండితే దానికి తగ్గట్టు ఈక్వల్ క్వాంటిటీలో మనం ఈ యొక్క హనీ అంటే తేనె, ప్యూర్ తేనె కలిపి పిల్లలకి ఇచ్చినట్టయితే చాలా మంచిది. మనకు కూడా ఉన్నటువంటి దగ్గు రావటం, పొడి దగ్గు రావటం ఎక్కువ ఉంటే మనం కూడా ఒక తులసాకు, వామాకు, కరివేపాకు, తులసి, వాము, కరివేపాకు, మిరియం, తేనె, దాన్ని ఒక లవంగా పెట్టి పాన్ లాగా చేసుకొని నవలేయటం అంతే. అంటే తులసి, కరివేపాకు, వామాకు, మిరియం, లవంగం, బెల్లం కానీ లేకపోతే తేనె కానీ వేసుకొని పాన్ లాగా చుట్టుకొని మనం తిని పెద్దవాళ్ళు తీసుకున్నట్టయితే మనకి కంటిన్యూగా వచ్చే దగ్గు కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని పెంచేవే. లంగ్స్ ఎఫిషియన్సీ పెరిగితే మనకి ప్రాణిక్ ఎనర్జీ శరీరం బాగా తీసుకొని హార్ట్ ఫంక్షన్ అంటే ఎప్పుడైతే ఆర్గాన్స్ ఫంక్షన్ బాగా ఎఫిషియన్సీ పెంచామో ఆబ్వియస్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాపర్గా వర్క్ చేసిందో ఒక మిషన్ దాని యొక్క ఎఫిషియన్సీ బాగున్నట్టు అలానే అనమాట. అదొకటి. డీటాక్సిఫై టీ అంటే ఈ సీజన్ లో మనకి వచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా వెరీ సింపుల్ అనమాట. అంటే అమావాన్ని పోగొట్టుకునే దానికి జీలకర్ర, ధనియాలు అండ్ సోంపు. జీలకర్ర తక్కువ తీసుకోవాలి, అంటే 1/2 టీ స్పూన్ తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ అంటే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ సోంపు తీసుకుంటే ఆ రెండింటి క్వాంటిటీలో సగం జీలకర్ర వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇవి వేసేసి ఒక 5 మినిట్స్ మరిగించి ఆపిన తర్వాత ఒక 10 మినిట్స్ వడకట్టకూడదు, మూత పెట్టేసేయండి వేడిగా ఉన్నప్పుడే. అంటే ఇంకా దాంట్లో ఉన్నటువంటి కోల్డ్ ఇన్ఫ్యూజన్ అనమాట, హాట్ ఇన్ఫ్యూజన్ లో ఇంకా దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ నీళ్ళలో దిగుతుంది అనమాట. దిగిన తర్వాత దానికి మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత వడకట్టుకొని చక్కగా దాన్ని రోజు తీసుకున్నట్టయితే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ అమాని బయటికి తీస్తాం అనమాట. టాక్సిన్స్ ని ఇదొక హెర్బల్ టీ లాగా మనం చూసుకోవచ్చు సింపుల్ గా. అదే స్పైసీ మిక్స్ అమార్ రెడ్యూస్ అంటే మళ్ళీ డీటాక్సిఫై చేయడానికి మనం పప్పు చేసుకున్నాం, రసం చేసుకున్నాం, లేకపోతే మజ్జిగ తాగుతున్నాం, లేకపోతే సూప్ చేసుకున్నాం, లేకపోతే ఇడ్లీ చేసుకుంటున్నాం, ఇడ్లీ బిల్ల వాటన్నిటిలో కూడా ఈ ఒక అమా డీటాక్సిఫై ఒక మిక్స్ని అంటే ఒక పొడి మసాలా పొడి లాగా చేసి సీసాలా పెట్టుకుంటే రోజు ఒక స్పూన్ ఏదో ఒక దాంట్లో అనమాట ఇంటిల్లిపాది తీసుకోవచ్చు. అదొక ఛాన్స్. దానికి పసుపు, జీలకర్ర, సోంపు, అజ్వైన్ అంటే వాము, మెంతులు, మిరియాలు. ఓకే, అంటే పసుపు, జీలకర్ర, సోంపు, అజ్వైన్ అంటే వాము, మెంతులు అండ్ మిరియాలు. వీటన్నిటిని మనం తీసుకొని అన్నిటిని డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఎంతెంత పార్ట్స్ తీసుకోవాలంటే బ్లాక్ పెప్పర్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ మెంతులు తీసుకోవాలి. అంటే ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ తీసుకుంటే 2 మెంతులు తీసుకోవాలి. అదేవిధంగా 2 అదే మెంతులు ఎంత తీసుకున్నామో అంతే పసుపు తీసుకోవాలి. అంటే పసుపు కొమ్ము అయితే ఇంకా మంచిది. ఓకే, దానికి 3 అంటే 6 స్పూన్లు అనమాట. 6 స్పూన్లు జీలకర్ర, సోంపు అంటే సోంపు 6 స్పూన్లు, జీలకర్ర 6 స్పూన్లు తీసుకోవాలి. అదేవిధంగా అజ్వైన్ అనేది, వామ్ అనేది కూడా మిరియాల్లాగా ఒక పోర్షన్ తీసుకోవాలి. వాటన్నిటిని డైరెక్ట్ కాబట్టి నేను పంపిస్తాను, సతీష్ గారికి రాసి మీకు ప్రింట్ పంపిస్తాను. అది మీరు ఆ ప్రింట్అవుట్ తీసుకొని సర్క్యులేట్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్లో. ఐ విల్ రైట్. ఇప్పుడు వినండి, మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇవి నేను కావాలంటే ఈ రెసిపీస్ అన్ని కూడా ఐ విల్ రైట్ డౌన్ అండ్ ఐ విల్ సెండ్ యూ యాజ్ ఎ డాక్యుమెంట్. యూ కెన్ సర్క్యులేట్ ఇన్ ద వాట్సాప్. వీటన్నిటిని రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకుంటే ఇంకా రోజు ఈ కాలం అంతా కూడా మనకి 2-3 మంత్స్ టిల్ నవంబర్ దాకా ఒక 1/2 చెంచా మన వండుకునే వంటల్లో అనమాట దేంట్లోనే వేసుకుని ఇంటిల్లిపాది తీసుకోవచ్చు అనమాట. ఇది బెస్ట్ డీటాక్సిఫైర్. మన శరీరంలో జీర్ణం బాగా అయ్యడానికి, అంటే పచనం బాగా అయ్యి మన శరీరంలో రక్తం శుద్ధి అయ్యడానికి ఈ స్పైసీ పౌడర్ చాలా మంచిది. ఇవన్నీ ట్రెడిషనల్ గా ఆయుర్వేదిక్ ప్రకారం ఒకప్పుడు ఉండేది సీజన్ లో. మన పెద్దవాళ్ళు యాన్సిస్టర్స్ 1960 తర్వాత ఇవన్నీ కూడా వి లాస్ట్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి లాస్ట్ ఎవ్రీథింగ్. తర్వాత అమా రెడ్యూసింగ్ వాటర్ అనమాట. ఇప్పుడు చెప్పింది పౌడర్ లాగా. ఇంకోటి అలా కాకుండా అది చేసి పెట్టుకోకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవాలనుకోండి, వాళ్ళు ఫ్రెష్ జింజరు, జీలకర్ర, సోంపు, మిరియాలు, పుదీనా
పుదీనా, మిరియాలు, సోంపు, జీలకర్ర, అల్లం. దీన్ని కచ్చపచ్చ దంచేసి మూటగట్టి వాటర్లో వేసేసి సేమ్ బాగా కాగబెట్టేసి ఆ వాటర్ని అంటే ఒక 20 లీటర్ల వాటర్ ఎంత అవుతుంది దాంట్లో అంతా కలిపి ఒక 3 చెంచాలు వచ్చేటట్టు ఆల్ టుగెదర్ చేసి మూట కట్టి దాన్ని వేసేసి వేడి చేసి దించిన తర్వాత వేయాలి నీళ్ళలో. ఒక 1 అవర్ తర్వాత నుంచి ఆ వాటర్ని ఇంటిల్లి బాగా తీసుకోవచ్చు. ఇది కూడా మన శరీరంలో డీటాక్స్, ఎప్పుడైతే డీటాక్సిఫికేషన్ జరిగిందో అంటే మలినాలు ప్రక్షాళన జరుగుతున్నాయో ఇమ్యూనిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. అది సింపుల్ ప్రిన్సిపల్. ఇల్లు శుభ్రం చేస్తే ఇల్లు నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. దీంట్లో అంతా ఏం చేస్తాం, ప్రతిసారి మనం ఈ యొక్క చేతులు కడుక్కుంటాం, లేకపోతే ఇట్లంతా కూడా మనం ఇవన్నీ చదువుకుంటా ఉంటాం. అంత కూడా కరోనా అంటే ఏంటంటే ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అలా బాడీ కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంటే ఆర్గాన్స్ మీద లోడ్ పడకుండా ఉంటే అది మనల్ని ఇమ్యూనిటీని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి మనకి వాతం ఈ యొక్క వానాకాలం వచ్చేటప్పటికి మన శరీరంలో వాతం ఎక్కువ ఉంటుంది, డిస్టర్బ్ అవుట్ చేస్తూ ఉంటుంది. కీడ నొప్పులు రావటం ఇవన్నీ కూడా చాలా రకాల డైజెస్టివ్ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం కానీ అవన్నీ ఉంటుంటాయి. వాళ్ళకి ఇది వాతం ఉన్నోళ్ళు ఎక్కువ, అంటే వాతం ఉంటే తెలియకుండానే వాళ్ళకి డిస్టర్బ్డ్గా ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి ఏం తిన్నా వేడిగా తినాలనిపిస్తుంది, ఊరుకునే ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇవన్నీ మన జాయింట్ పెయిన్స్ కానీ ఇలా ఫంక్షన్ ఆ వాతాన్ని ప్యాసిఫై చేసుకోవడం అన్నమాట. అంటే ప్యాసిఫై చేసేదానికి ఒక వాటర్ తయారు చేసుకోవచ్చు. దాంట్లో మింట్ అంటే పుదీనా, సోంపు అండ్ అతి మధురం అని దొరుకుతుంది. అతి మధురం అని ఎస్టీ మధు అంటాం, లేకపోతే అతి మధురం అంటాం. మీరు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది అనమాట. అది చిన్న ముక్క, అదేవిధంగా పుదీనా కొంచెం, అదేవిధంగా సోంపు కొంచెం. ఈ మూడింటిని మరిగించి ఆ వాటర్ని రోజంతా తీసుకోవచ్చు. 3-4 లీటర్స్ తీసుకుంటే వాటిలో మరిగిస్తే కొంచెం కొంచెం వేసి వీటిని వడగట్టుకొని ఆ వాటర్ని రోజంతా మనం తాగొచ్చు. అంటే దిస్ ఆల్ మీకు ఏదో ఒకటి ఫాలో అవ్వండి. చాలా రెసిపీస్ ఐఎమ్ టెల్లింగ్ నౌ, యూ కెన్ ఫాలో ఎనీ వన్ ఆఫ్ అన్ని ఫాలో లేదు. మీ యొక్క లేదా మార్నింగ్ ఒకటి తాగి ఈవినింగ్ తాగొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకపోతే మనకి పిత్త అంటే డైజెస్టివ్ కెపాసిటీ కూడా కొంచెం మనకి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో. కాబట్టి వాళ్ళు అలాంటప్పుడు అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే తేన్పులు రావటం, కొంచెం మనకి గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి పిత్త అగ్రవేట్ అయితే, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్ రివర్స్ వెళ్తుంది అనమాట. వాళ్ళు నన్నేరి అయిన వేయడం ఉంటుంది. మీకు నన్నేరి అంటే సుగంధి పాల అంటాం, లేకపోతే నన్నేరి అంటాం. అది దొరుకుతుంది మనకి. సుగంధి పాల అంటే కూడా మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది. అది చిన్న ముక్క, జీలకర్ర అండ్ సోంపు, ధనియాలు, నన్నేరి ముక్క అండ్ జీలకర్ర, వాటిని సేమ్ అదే విధంగా మనం నీళ్ళల్లో వేసి వేడి చేసుకొని వడకట్టుకొని ఆ నీటిని తగ్గితే మనకి పిత్తాన్ని మనకి ప్యాసిఫై చేస్తాం అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ని ప్రాపర్గా చేస్తాం అనమాట. ఇంకోటి కఫ, అంటే ఎవరికైనా కఫం ఎక్కువ ఉంది, సైనస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఆస్మా పేషెంట్స్ కానీ సైనస్ ఉండే వాళ్ళకి వాడైతే తులసి, అల్లం, జీలకర్ర, సోంపు, దీన్ని వాళ్ళు సేమ్ అదే విధంగా వేడి నీళ్ళు వేసుకొని మరగబెట్టుకొని వడకట్టుకొని వాళ్ళు చక్కగా తీసుకున్నట్టయితే చక్కగా వాళ్ళకి ఈ యొక్క కఫ సంబంధ ఆస్మా కానీ అగ్రవేట్ అవ్వటం కానీ వాళ్ళకి చక్కగా పనిచేస్తారు. ఇందాక మనం అనుకున్నాం విశ్రాంతి కూడా చాలా అవసరం. అంటే రెస్ట్ కూడా, చాలా మంది పడుకుంటాం కానీ రెస్ట్లెస్ గా ఉంటారు వాళ్ళు, అంటే ఆలోచనలు నిండిపోయి వాళ్ళంతా. వాళ్ళకు కూడా ఒక మంచి బెస్ట్ హోమ్ మేడ్ ఒక ఫుడ్ లాగా అనమాట. మనకి ఏవైనా కూడా omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్ యొక్క న్యూరాన్స్ ని సూదింగ్ చేస్తాయి. అవి కానీ తీసుకుంటున్నట్టయితే మన బ్రెయిన్, అందుకని గుడ్ డైట్ తీసుకుంటే చక్కగా నిద్రపడుతుంది. దాంతోపాటు గసగసాలు, మనకి గసగసాలు తెలుసు కదా, గసగసాలు ఇవన్నీ కూడా మంచి. దాంతో చిన్న ఒక రెసిపీ చెప్తాను మీకు. ఆ రెసిపీ చేసుకొని దాన్ని
రెగ్యులర్ గా, అంటే ఎవరికైనా నిద్ర పట్టట్లేదు అలాంటి వాళ్ళు ఈ చిట్కాని ఫాలో అయితే అది చక్కగా మంచి నిద్ర పడుతుంది. కాకపోతే వాళ్ళు కొంచెం ప్రాణాయామం చేయాలి, చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు ఒక్క 15-20 నిమిషాలు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే కాళ్ళు ఎప్పుడైతే వెచ్చబడ్డాయో బ్లడ్ సర్క్యులేషన్ టువర్డ్స్ బ్రెయిన్ వెళ్తుంది అనమాట. కాళ్ళు ఎప్పుడైతే బ్రెయిన్కి వెళ్తే బాడీ అంతా కూడా, ఇప్పుడు ఎప్పుడైతే కాళ్ళు 20 నిమిషాలు పెట్టుకోండి, ఉప్పు నిమ్మరసం వేసి కాళ్ళు తీసి లైట్గా కాళ్ళకి నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే దానికి తగ్గట్టు ఇంకా సూదింగ్గా వాళ్ళకి నిద్ర పడుతుంది. ఈ పప్పీ సీడ్స్, ఈ గసగసాలు మిశ్రమం ఎలా చేసుకోవాలంటే దానికి కావాల్సింది 1 స్పూన్ గసగసాలు, 1 స్పూను ఫ్రెష్ కొబ్బరి, అంటే పచ్చి కొబ్బరి అనమాట. లేకపోతే ఎండు కొబ్బరి తీసుకొచ్చి ఫ్రెష్ కొబ్బరి ఈజే మంచిది అనమాట. లేకపోతే జీలకర్ర కొంచెం, ఒక పావు చెంచా జీలకర్ర, కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ నెయ్యి. ఈ యొక్క గసగసాల్ని అండ్ కొబ్బరి గసగసాల్ని రెండింటిని కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టుకోవాలి. తర్వాత ఒక కొంచెం నీళ్ళల్లో ఫస్ట్ నీళ్ళు లేకపోతే డైరెక్ట్ గా ఈ యొక్క జీలకర్రని వేపి లైట్ గా కచ్చపచ్చ దంచుకొని ఈ నానబెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి గసగసాల మిశ్రమానికి ఈ యొక్క వేపి పొడి చేసుకున్నటువంటి, అంటే పావు చెంచా, అంటే ఇవి అవి రెండు కలిపి ఒక్కొక్క చెంచా, ఇది పావు చెంచా కలిపేసుకుంటాం. దాని తర్వాత 1 స్పూను ప్యూర్ నెయ్యి, అంటే ఆర్గానిక్ నెయ్యి, అంటే మనకి ఆవు నెయ్యి కలుపుకొని దాన్ని అంటే పడుకునే దాని మీద ఒక 1/2 అవర్ to 40 మినిట్స్ లేకపోతే 1 అవర్ ముందు తీసుకున్నట్టయితే అప్పుడప్పుడు కాబట్టి దాంట్లో కొంచెం జాజికాయ నట్మగ్ పౌడర్ అది కూడా ఒక పిన్ చేసుకొని తర్వాత మనం పడుకున్నట్టయితే మనకి చక్కగా నిద్ర వస్తుంది. బ్రెయిన్ సూద్ అయ్యి చక్కగా నిద్ర వస్తుంది. బ్రెయిన్ అంటే బ్రెయిన్ మీదది పప్పీ సీడ్స్ అనేవి బ్రెయిన్ న్యూరాన్స్ ని సూద్ చేస్తాయి అన్నమాట. అలా మనకి చక్కగా నిద్ర పడుతుంది. అది అంటే ఎప్పుడైతే ఈ డీటాక్సిఫికేషన్ తో కూడా ఈ బాడీ కూడా రెస్ట్ లోకి వెళ్తేనే మన బాడీ ప్రాపర్ గా డీటాక్స్ అవుతుంది. అప్పుడే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనమాట. ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ అలర్జీస్ వస్తాయి, సోరియాసిస్ దగ్గర స్కిన్ అలర్జీస్, లేకపోతే వాటర్ వల్ల కంటామినేట్ అయినందువల్ల ఇవన్నీ కూడా స్కిన్ అలర్జీస్, పొక్కులు ఇవన్నీ వస్తాయి అన్నమాట. వాళ్ళు అక్కడ నన్నేరి అంటే అదే సుగంధి పాల మంజిస్టా అని దొరుకుతుంది మీకు ఆయుర్వేద షాపులు, చాలా ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. మంజిస్టా, సోంపు, పుదీనా, ఈ యొక్క సుగంధి పాల నన్నేరి అంటాం. అది ఫ్రెష్ గా దొరుకుతుంది, అంటే ఫ్రెష్ గా డ్రై అయితే మీకు ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది, ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది. అది మంజిస్టా. అంటే అవి రెండు ఈక్వల్ పార్ట్ లో తీసుకోవాలి. అంటే ఒక చిన్న రూట్ అది తీసుకుంటే ఇది కూడా ఒక ఈక్వల్ గా తీసుకోవాలి. అదేవిధంగా పావు చెంచా పెన్నల్ అంటే సోంపు తీసుకోవాలి. ఒక 4-5 ఈ లీవ్స్ తీసుకోవాలి, పుదీనా లీవ్స్ తీసుకోవాలి. అన్ని కలిపి ఫస్ట్ నీళ్లు వేడి చేయాలి, బాగా మరగాలి. మరిగిన తర్వాత ఈ రూట్స్ వేయాలి. అంటే కోల్డ్ ఇన్ఫ్యూజన్ అండ్ హాట్ ఇన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు తులసి ఎన్ని అనుకోండి, బాగా 5 నిమిషాలు మరిగితే సరిపోద్ది. కానీ ఇవలా కాదు, బాగా ఇవి రూట్స్ కదా, దాంట్లోంచి ఇన్ఫ్యూజ్ అయ్యేదానికి, ఎక్స్ట్రాక్ట్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ రెండింటిని ఫస్ట్ నానబెట్టాలి 2 అవర్స్, ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టి. తర్వాత దాన్ని కాగబెట్టేటప్పుడు కూడా 1/2 గ్లాస్ అవ్వాలి. అది అయిన తర్వాత మనం మింట్ వేస్తాం, అంటే పుదీనా వేస్తాం, అప్పుడు సోంపు వేస్తాం. వేసిన తర్వాత 5 నిమిషాలు మరిగిస్తే సరిపోద్ది. అంటే అది హాఫ్ అయిన దాకా ఇవి 2 మరగాలి. దాని తర్వాత ఇవి 2 వేసిన తర్వాత 4-5 నిమిషాలు మారిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేయాలి, 5 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత వడకట్టుకొని తాగినట్టయితే ఇది చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్, అంటే స్కిన్ ఈజ్ ద సెకండ్ కిడ్నీ అంటాం. స్కిన్ కూడా శరీరంలో చెప్పితే టాక్సిన్స్ స్వేదరంధ్రాలు తెచ్చుకోవటం, మనకి లివర్ ఫంక్షన్ కానీ కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది అనమాట. ఇది ఇట్స్ ద బెస్ట్ చిట్కా అనమాట. ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉంటాయి. మన ఇట్స్ ఎండ్లెస్, ఇది ఒక సముద్రం. ఫుడ్ అనేది ఒక సముద్రం. ఒకటైతే మనం గుర్తుంచుకోవాలి, అంత పెద్ద ఏనుగు ఏ రోజు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నాకు కాల్షియం డెఫిషియన్సీ, అంత పెద్ద బోన్ డెన్సిటీ ఉంటుంది, అది ఈజీగా క్లైమ్ చేస్తాయి, అంటే కొండలు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని టిల్ ఎండ్ ఆఫ్ దాని యొక్క చివరి శ్వాస దాకా అది అంత చక్కగా నడిచి చనిపోతుంది. అంత పెద్ద కొండను కూడా అంత పెద్ద ఏనుగు సునాయాసంగా ఎక్కేసి ఎత్తు పల్లాలు కూడా. కానీ ఏ రోజు అది కాల్షియం డెఫిషియన్సీ అనుకుంటుంది. కానీ హ్యూమన్ బాడీకి కాల్షియం డెఫిషియన్సీ, ఈ డెఫిషియన్సీ, ఆ డెఫిషియన్సీ, ఇవి అవి B6 ప్రకృతికి
అనుగుణంగా మనం ఎప్పుడైతే ఎన్నో సంవత్సరాలు తప్పు చేసి ఈరోజు కరోనా అనే రూపంలో ప్రకృతి పెద్ద దాన్ని ఒక కర్ర తీసుకొచ్చి మన ముందు కూర్చుంది అనమాట. అంతే, అంతకన్నా ఏం లేదు. అంటే ఏ జంతువుకి మూతి గుడ్డ కట్టలేదు, మనిషికి ఒకటే మూతి గుడ్డ కట్టింది ప్రకృతి. అంటే ఏ జంతువు శ్వాసని అదేమి ఓన్లీ మనిషికి ఒక్కటే అని. అంటే మనకి ఒక టేక్ ఇట్ గ్రాంటెడ్ అవుతాం కదా, అంటే ఫ్రీడమ్ ఇస్తే బాధ్యతగా చూడకుండా మనము ప్రకృతిని నాశనం చేయటంలోనే ఉన్నాం అనమాట. నాశనం చేసి ఒక్కసారి కర్ర తీసుకుంది. ఓకే, అయితే ఇప్పుడైనా మనం మేల్కొని ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. ఇప్పుడు నా రూమ్ చూస్తే మొత్తం ఇదంతా నా ఇల్లు, ప్యాడ్తోనే అలుగుతాను నేను. ఈవెన్ సిటీ, సెంటర్ ఆఫ్ ద సిటీలో మా ఇల్లు ఉంటుంది. యూ కెన్ సీ నియర్లీ 20 to 23 వెరైటీస్ ఆఫ్ ద హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి నా దగ్గర. ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ పండిస్తాను, రావు చెట్టు, వేప చెట్టు అన్నీ ఉంటాయి మన ఇంట్లో. ఇప్పటికి కుంపటి మీదే నేను వండుకుంటాను. కుంపటి ఉంటుంది, నిప్పుల పొయ్యి మీదే మనకి పాలు కాసుకుంటాం, పప్పు చేసుకుంటాం, అన్ని కూడా కంచు పాత్రలు అన్ని. ఇఫ్ యు సీ మై హౌస్ ఇస్ స్మాల్ విలేజ్ లాగే నేను డిజైన్ చేస్తున్నాను, సెంటర్ ఆఫ్ ద సిటీ. నాకు మా ఇల్లు కోతవేడు దూరంలో ఉంటుంది చీఫ్ మినిస్టర్ ఇంటికి, జస్ట్ వెరీ వెరీ క్లోజ్ టు ద బేగంపేటలో. కానీ స్టిల్ చూస్తే మా ఇల్లు ఎవ్రీ వీక్ పెడతాలుగుతాను నేను. ఇదంతా వెనక చూస్తే గోమయంతోనే చేస్తాం, పిండి ముగ్గులు చేయటం, ఎవ్రీథింగ్. అసలు ఎక్కడ ప్లాస్టిక్ అనేది ఇంట్లోకి రానివ్వండి. ఎవరైనా ప్లాస్టిక్ తెచ్చినా తాళం తీని వాడికి వాళ్ళు ప్లాస్టిక్ వాళ్ళ కవర్లో పెట్టి నేను గుడ్డ సంచి అందిస్తాను. ఈవెన్ నేను మిఠాయి కొట్టుకెళ్ళినా నా డబ్బా నేనే పట్టుకెళ్తా. నా డబ్బా నేను రాసుకున్నాను గోడ మీద. ఎన్నోసార్లు ప్రీచ్ చేసేవాడికి ఒక్కోసారి మర్చిపోయేవాడిని, నేను రాసుకున్నాను అనేది అందరికి చెప్తావు, నువ్వు ఎప్పుడు పాటిస్తావని గోడ మీద నేను సేయింగ్ రాసుకొని చదివి అది రికార్డ్ అయింది. ఇప్పుడు ఏమాత్రం చిన్న కవర్ కూడా ఇంట్లో తీసుకురాను. ఇప్పుడు మ్యారేజ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ 14 విజయరామ్ ఎవరాళ్ళ అమ్మాయిది. ఇప్పటి నుంచి నేను డిజైన్ చేస్తున్నాను ఎక్కడ జీరో ప్లాస్టిక్ అనమాట. తిండి దగ్గర కూడా ఈ శ్రావణ మాసంలో ఏం తినాలో వాటినే రెసిపీస్ అంతే, అంతకుమించి ఎన్నో రకాలు ఉన్నాయి. అన్ని మనకి కావాలి. మనకి డైజెస్ట్ సిస్టమ్ మీద ఎంతవరకు ఈ సీజన్ లో మన వాతాన్ని అండ్ పిత్తాన్ని ప్యాసిఫై చేసి బ్యాలెన్స్ చేసేటి ఫుడ్స్ నే తీసుకోవాలంటే మోర్ కఫా ఫుడ్ తీసుకోవాలి, కఫాని ఫుడ్ తీసుకోవాలి. అలాంటి ఫుడ్స్ నే నేను డిజైన్ చేస్తున్నాను. అంటే వీ షుడ్ అగైన్ టేక్ ఇట్ బ్యాక్ టు అవర్ రూట్స్. అంటే మనకు ఆహార సంస్కృతి కానీ మన జీవన విధానం తీసుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రతి పాటించగలమో, టైం లేదు అని చివరి ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ లో చాలా టైం తీసుకుంటాం. ఇప్పుడు అందరు టైం లేదని పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, ఎంత ప్లెజెంట్ గా ఉన్నాయి హైదరాబాద్ అంతా కూడా. అందరం ఇంట్లో కూర్చున్నాం. అసలు లాక్డౌన్ వర్క్స్ అయితే 3.5 months నాకు తెలియదు. ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. నేను అమృత్సర్లో ఇరుక్కుపోయాను లాక్డౌన్ టైంలో. అమృత్సర్లో గురునానక్ 550 బర్త్డే అయితే నాది కాదరవల్లి గారు కలిపి 5 రోజులు సెషన్ అయితే ఆయన 2 days ఆయన వచ్చేసారు, బెంగళూరు వెళ్ళిపోయారు. నన్ను 1 week ఎక్స్టెండ్ చేశారు. చివరి లాక్డౌన్ లో ఇరికిపోయాను. నేను స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చాను. నన్ను ఆల్మోస్ట్ తీసుకొచ్చి 14 days ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను. ఆ తర్వాత నుంచి ఐ యూటిలైజ్ వెరీ ప్రాపర్లీ మై లాక్డౌన్ అనమాట. ఎన్ని పికిల్స్ చేశాను, ఎంజైమ్స్ చేశాను, ఆల్మోస్ట్ ఏమేమి చేయొచ్చో నా లైఫ్ లో ఎంత ఎందుకంటే అంతకుముందు ఒక ఫ్లైట్ దిగితే ఇంకో ఫ్లైట్ ఎక్కడం. అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో బాంబే వెళ్తే 3 days, అక్కడి నుంచి ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్తే, ఢిల్లీ నుంచి మళ్ళీ అమృత్సర్ వెళ్తే, చండీగఢ్ వెళ్తే, మళ్ళీ డెహ్రాడూన్ వెళ్ళి అన్ని చూసుకుని 15 రోజులు నా క్యాంప్ అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వస్తాను అనమాట. అంత పీక్ షెడ్యూల్ గా 3 years గడిపాను. ఎప్పుడు అనుకునేవాడిని ఏంటి ఇలా అయిపోయాను, నాతో నేను జర్నీ చేయడం మర్చిపోయాను చెప్పి లాక్డౌన్ అయిన బట్టి ఐ రియలీ బ్లెస్డ్ to have such a wonderful time to write some books. If I am writing a books on the Indian foods, history of the Indian foods, seasons and foods, festival and foods, adolescence foods. Here I am writing almost from 300 years nunchi I collected the books of Indian original foods. అంటే వాట్ ఐఎమ్ టెల్లింగ్, మనం ఎప్పుడైతే వాటిని అర్థం చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తామో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పింది వినరు, మనం చేసింది ఫాలో అవుతారు. కాబట్టి దయచేసి అందరినీ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు రిక్వెస్ట్ చేసేది, మీరు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకున్నారో అప్పుడే మీరు ఇంట్లో ఫాలో అయితే అప్పుడే మన పిల్లలకు కూడా దట్స్ అ రియల్ లెర్నింగ్, దట్స్ అ రియల్ ఎడ్యుకేషన్. నేను ఇంజనీరింగ్ చదివాను, అన్ని చదివాను, సర్టిఫికేట్స్ ఎప్పుడు ఐ డిస్కార్డెడ్ ఇన్ ద గోదావరి రివర్, టోటల్గా గోదావరి. ఎందుకంటే అది ఉన్నసేపు కండిషన్ అయిపోయాను ఇంతవరకు అని చెప్పి ఏం చెట్టు మధ్యలో నా లైఫ్ అనుకున్నాను. when I explored myself, I could sense myself, I could journey into nth direction. అది ఒక్కటి మనం అంటే నేను దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకునేది, ఎందుకంటే దట్స్ వై ఐ ఆల్వేస్ ఫీల్ దట్ వీఆర్ ఆల్ ఆత్మబంధుస్. దయచేసి
ఒక పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అందరూ కూడా. ఒక పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక ఫీల్ వైబ్రేషన్స్, ఒక ఈ ఫుడ్ తింటున్నాను, ఈ గాలి పీలుస్తున్నాను, ఈ నీరు తాగుతున్నాను అంటే ఈ ప్రకృతికి ఎంత రుణపడి ఉన్నాను. పొద్దున్న లేచిన దగ్గర పంచభూతాలను అందులో అంటే రుణపడి ఉన్నానంటే వాటిని ఎంత ప్రీషియస్ గా నేను నెక్స్ట్ జనరేషన్స్ కి కంటామినేట్ చేయకుండా అందించగలను అనేది ప్రతిరోజు మనం ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. అంటే నేను ఇచ్చే 10 కోట్ల ఆస్తి కాదు, 10 కోట్లతో పాటు 10 హాస్పిటల్స్ ఇస్తున్నాను అది కాదు. నేను ఇచ్చేటువంటి అసలైన ఆస్తి నెక్స్ట్ జనరేషన్స్ కి ఆరోగ్యము, అదేవిధంగా ఈ యొక్క ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ప్రకృతి పంచభూతాలు. కాబట్టి దీన్ని మనం అంతా ఎప్పుడైతే అర్థం చేసుకొని ఒకటే అండి, ఒక్కసారి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే వెళ్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లైఫ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. మార్నింగ్ 6 to 10:30కి నేను గార్డెన్లోకి, మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్లోకి వెళ్ళి వచ్చేస్తుంటే ఎంతో నేర్పించింది నాకు ప్రకృతి. ఎంతో ఐ లెర్న్ ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంది 2.5 months అంత రిలాక్స్డ్ గా ఉన్నాను. నాతో నేను జర్నీ చేశాను కాబట్టి ఇన్ని కూడా అంతప్పుడు దాకా అంత మైండ్కి రిస్ట్రిక్ట్ చేస్తాను, ఎందుకంటే టైం లేదు, లేకపోతే ఇది ప్రియారిటీస్ బట్టి. ఇప్పుడు ఏమైంది, నాతో నేను జర్నీ చేస్తున్నప్పుడు చాలా నేర్పిస్తుంది ప్రకృతి. అంతకు మించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదేమో అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఉన్నా కూడా మీరు అడగచ్చు. ఇంకపోతే మిల్లెట్స్ గురించి చెప్తే లో గ్లైసమిక్ ఇండెక్స్, అదేవిధంగా వాటిని మనం ఇడ్లీ చేసుకో. ఇప్పుడు కేక్ ఆల్మోస్ట్ నేను మిల్లెట్ కేక్స్ కూడా బేక్ చేస్తున్నాను. అదేంటంటే గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో గ్లూటన్ ఉంటుంది కాబట్టి దాంట్లో బైండింగ్నెస్ ఉండదు. మిగతా మనకి మైదాతో వచ్చి గోధుమ పిండితో వచ్చినంత టెక్స్చర్ రాదు, జిగురు రాదు అనమాట. దానికి నేను ఏం చేస్తానంటే ఇసబగోల్ పౌడర్ మనకు దొరుకుతుంది మార్కెట్లో, మనకి ఆయుర్వేద షాప్స్ లో. ఇట్స్ వెరీ బౌల్ మూమెంట్ కి వాటికి మంచిది. ఇప్పుడు రాగి పిండి 100 grams తీసుకుని దాంతో నేను కేక్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే కొర్రపిండి తీసుకుంటున్నాను అనుకోండి, దానికి నేను 1 స్పూన్ ఇసబగోల్ పౌడరు, 1 స్పూను ఫ్లాక్స్ సీడ్ పౌడరు, దీన్ని ఒక 2 hours నేను నానబెట్టేస్తున్నాను. నానబెట్టినందువల్ల దాంట్లో జిగురు, అప్పుడు దాన్ని మామూలుగా మిగతా ప్రాసెస్ అంతా వేరు. దాన్ని వాడు జల్లించటము, దాంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయటం, బెల్లం వేయటం, నెయ్యి వేయటం అన్నీ మామూలే. ఇది వేసినంత వల్ల, బేక్ చేసినంత వల్ల మనకు అదే స్పాంజ్ యొక్క అదే విధంగా 80% ఆ కన్సిస్టెన్సీతో మనం వీ కెన్ బేక్ ఏ కేక్, వీ కెన్ బేక్ ఏ కుకీస్. అంటే మిల్లెట్ ని ఇప్పుడు దాకా అప్పుడు పిల్లలకి మనం తినొద్దురా బిస్కెట్స్ మైదోత అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆ ప్రపంచం బయటకు వెళ్ళిన తర్వాత అంత ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, అవే కనిపిస్తాయి మనకి. ఎక్కడికి వెళ్ళినా ఆ ఒక బేకరీ సబ్స్టిట్యూట్ మనం చూపించగలి బయట వెళ్ళి ఇంట్రెస్ట్ తయారు చేయటం. వాళ్ళకి అనుగుణంగా మనం ఇడ్లీ ఉందనుకోండి, ఒకరోజు ఆ ఇడ్లీలో ఏమైనా పాలకూర వేస్తే గ్రీన్ ఇడ్లీ అవుతుంది, ఒకరోజు అలా. అంటే దాంట్లో ఉన్న వేసే ఇంగ్రీడియంట్ కూడా మనకి యాడెడ్ వాల్యూ. అది ఇట్స్ కలర్ వేస్తే వల్ల దానివల్ల మనకి ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా న్యాచురల్ గా వీటిని వేసుకొని మనం బేక్ చేసుకోవచ్చు. శాండ్విచ్ కేక్స్ చేసుకోవచ్చు, అంటే శాండ్విచ్ ఇడ్లీ అనమాట. ఇడ్లీ పిండి పోసి 10 నిమిషాలు స్టీమ్ చేసిన తర్వాత దాని మీద టిక్కీ అని పెట్టి మళ్ళీ దాని మీద పిండి పోసి స్టీమ్ చేసుకొని తర్వాత కేక్ లాగా కట్ చేసుకుని పిల్లలకు పెట్టచ్చు. అలా డిఫరెంట్ ఇప్పుడు మనకి ఏదైనా ఫ్రూట్ దొరికిందండి, నా ఫ్రూట్ తోటి మనం కొంచెం కోకోనట్ మిల్క్ లేకపోతే లేత కొబ్బరి తీసుకొని దాని మెత్తగా మేగడని, లేత కొబ్బరి మేగడ అంటాం కదా, దాంతో ఫ్రూట్ ని కలిపేసి కొంచెం ఖర్జూరం వేసుకొని అలా కొన్ని స్మూతీస్ అనమాట. ఐఎమ్ ప్రిపేరింగ్ సచ్ కైండ్ ఆఫ్ వెరీ క్యూట్ గా చేసి పిల్లలకి ఇవ్వచ్చు చక్కగా. అది ఇట్స్ వెరీ గుడ్ ఇమ్యూనిటీ బూస్ట్ అనమాట. లేత కొబ్బరి, కొంచెం ఖర్జూరము, దాంట్లో కొంచెం దాల్చిన పొడి, కొంచెం జీడిపప్పు లేకపోతే ఆల్మండ్స్ రోస్టెడ్ అలా క్రంచీగా వేసేసి దాన్ని స్మూత్ గా చేసేసి, లేకపోతే థిక్ మిల్క్ని థిక్ గా చేసి దాంట్లో కలిపి అలా కొంచెం చేసినట్టయితే కొంచెం మంచి వెరీ బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అదే పిల్లలకి బాగా పెరగాలి, మనకి బ్యూటీ పెరగాలంటే వాళ్ళకి బాగా పండిన చిన్న అరటిపండుతోటి కొంచెం కొబ్బరి పాలేసి, కొబ్బరి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో కలిపేసి దానికి కొంచెం ఖర్జూరం, కొంచెం హనీ కలిపేసి పిల్లలకి కానీ మనం కానీ తీసుకుంటుంటే మళ్ళీ ఇమ్యూనిటీ కానీ మళ్ళీ బ్లడ్ సెల్స్ బాగా పెరగడం కానీ జరుగుతుంది అనమాట. అదే రాగులు ఉంటాయి, రాగులను కూడా మనం తొట్లు వేసేస్తే బాగా పెరుగుతాయి. ఎంత 1.5 inch పెరిగిన తర్వాత మైక్రో వెజిటబుల్ గ్రీన్స్ లాగా అనమాట. దాన్ని కట్ చేసి సలాడ్ లాగా తినచ్చు,
దాన్ని జ్యూస్ చేసుకొని వీట్ గ్రాస్ జ్యూస్ లాగా తీసుకోవచ్చు. అలా దానివల్ల కూడా మనకి మన బాడీకి ప్లేట్లెట్స్ పెరగటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే వెరీ అంటే ఇట్స్ ఎండ్లెస్ సబ్జెక్ట్. ఫుడ్ అనేది అంటే మిగతా ప్రొఫెషన్స్ అన్నిటికీ ఏంటంటే ఒక ఇంత అని ఒక పరిధి ఉంటుంది, ఫుడ్కి పరిధి లేదు. ఫుడ్ అనేది యూనివర్సల్ లాగా ఉంటుంది అనమాట. ఆరోగ్యము ఫుడ్ అనేది ఒకప్పుడు వ్యవసాయం మన భారతదేశంలో వ్యవసాయము ఆహారం ఆరోగ్యము ఒకటే, ఇట్స్ ఇంటిగ్రల్ పార్ట్. ఇప్పుడు వ్యవసాయాన్ని సపరేట్ చేస్తాం, ఆహారాన్ని సపరేట్ చేస్తాం, ఆరోగ్యాన్ని సపరేట్ చేస్తాం. పండించేవాడికి ఆహారం గురించి తెలియదు, ఏదో పండిస్తాడు బిజినెస్ కోసం. వంట వండేవాడికి ఆరోగ్యం గురించి ఏం వండుతున్నాడో వాడికి తెలియదు. అంటే మన వంటింట్లోకి వెళ్తుంటే వీ షుడ్ వైబ్రేట్ అవర్ సెల్ఫ్. నేను ఓన్లీ కడుపు నింపేదానికి వండట్లేదు, నేను ఆహారం అనే అమృతాన్ని వండుతున్నాను, ఇది తిన్నవాడంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి భావంతో ఎప్పుడైతే మన వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తామో అప్పుడే అసలైన ఆరోగ్యకరమైనటువంటి ఇంటిని, ఒక దేశాన్ని చూడగలం. కాబట్టి వంటిల్లు మారితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అంటే ప్రపంచమే ఆరోగ్యంగా తయారవుద్ది. వంటిల్లు ఈజ్ అ నాంది, వంటిల్లు ఈజ్ అ ప్రైమరీ అంటే ఫస్ట్ ఎయిడ్ థింగ్ అనమాట, ప్రైమరీ డిస్పెన్సరీ లాగా అనమాట. కాబట్టి వంటింటిని సరి చేసుకోవాలి అంటే మన భావం పెరగాలి. రైతు కూడా పండించేటప్పుడు ప్రకృతితో నేను కలిసి పనిచేస్తున్నాను, ప్రకృతి మాత మడిలో నేను ఉన్నాను అనేటువంటి భావంతో వాళ్ళు పండించాలి. వండేవాడు కూడా అంటే నలుడు చెప్తాడు, పాకదర్పణలో నలుడు చెప్తాడు అనమాట, వండేవాడు వైద్యుడితో సమానం. ఎందుకంటే వండేవాడికి ఋతువులు తెలియాలి, ద్రవ్యాలు తెలియాలి, శరీర తత్వం తెలియాలి, ఏ కాలంలో ఎక్కడ వండుతున్నా అనేటువంటి జ్ఞానం ఉండాలి. అన్నిటికీ మించి వాడికి ఒక హ్యుమానిటీ ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి. అప్పుడే అదేవిధంగా వాడు వండేటప్పుడు ఆడేసే అన్ని ఇంగ్రీడియంట్స్ తో పాటు ఆ ఒక్క వైబ్రేషన్, ఆ ప్రేమను కూడా కలిపి వండితేనే అది అమృతం, ఔషధం అవుతుంది. అందుకనే అవర్ ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ అన్నారు పెద్దవాళ్ళు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఉన్నా ఇప్పుడు చెప్పిన రెసిపీస్ అన్ని మీకు కావాలంటే నేను రాసి పంపిస్తాను. ఐ థింక్ ఇంకా కావాలంటే ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఒక 10 నిమిషాలు 5 minutes అడగచ్చు మీరు. లేకపోతే ఎప్పుడైనా కూడా కాంటాక్ట్ చేసిన హ్యాపీ టు షేర్ అండ్ థింగ్స్. అంటే నేను కావాలని చెప్పే మిల్లెట్స్ ని తక్కువ తక్కువ మాట్లాడాను ఈరోజు, ఎందుకంటే చాలా ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కావాలంటే ఐ కెన్ టాక్ అవర్స్ టుగెదర్ ఆన్ మిల్లెట్స్. ఓకే, ఎవరికైనా ఏమైనా అడగాలి అనిపించిందా? సతీష్ గారు. ఓకే అండి, రాంబాబు గారు ఎండ్లెస్ అంటే మొమెంటరీకి ఇది పూర్తయింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ వేస్తే మాట్లాడతాను, లేకపోతే నెక్స్ట్ టైం లేకపోతే డౌట్స్ ఉంటే రాస్తే నేను మీకు రాసి పంపిస్తాను, యూ కెన్ షేర్, అలా చేసుకోవచ్చు.